పైప్ సింబల్ ఉందంటే ఇట్ ఆల్సో అలౌస్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్ వాల్యూ అండ్ ఆల్సో వాల్యూ ఫాలోడ్ బై హైఫన్. సో వాల్యూ ఫాలోడ్ బై హైఫన్ అన్న అందుకే మీకు ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మీరు నిన్న ప్రాక్టీస్ చేసింటే మీకు ఇట్లా అర్థమై ఉంటుంది. ఓకే, సో ఇంకా అంతకన్నా డిఫరెన్స్ లేదు. అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అంటే ఇంతే. సో ఫస్ట్ సెలెక్టర్స్ చూసాం. సారీ, ఎనీ డౌట్? డౌట్ ఉంది. ఇన్ కేస్ అక్కడ మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవాలంటే ఎలాగా? మీ వాయిస్ చాలా క్రాక్లింగ్, ఐ మీన్ సారీ మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఒకేసారి ఇవ్వడానికి ఎలా ఛాన్స్ ఏమైనా ఉందా? అదే క్వశ్చన్. మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఒకేసారి అంటే సినారియో చెప్పు. సినారియో ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తావా ఏమన్నా సినారియో ఉంటే? ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు షేర్ యువర్ స్క్రీన్, లేదంటే సినారియో ఒకసారి చెప్తే బెటర్. నాకేమర్థమైందంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఎలా ఇస్తామని. సో ఇది మల్టిపుల్ ఎలిమెంట్సే కదా, పారాగ్రాఫ్ ఉంది. వీ కెన్ ఆల్సో లాంగ్ అట్రిబ్యూట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి ఇచ్చాం. అలానే యూ కెన్ గివ్ ఇట్ ఫర్ డివ్ ఎలిమెంట్, హెడర్ ఎలిమెంట్, దేనికన్నా ఇవ్వచ్చు. సో వాట్ ఐ మెంట్ టు సే అంటే ఇక్కడ మనం ఈఎన్ టార్గెట్ చేసాం. ఇక్కడ లాంగ్ పైప్ సింబల్ ఈఎన్. సో లాంగ్ అట్రిబ్యూట్ దట్ షుడ్ హ్యావ్ ఎ వాల్యూ ఆఫ్ ఈఎన్. సో కానీ ఇక్కడ మీరు ఈఎన్ యుఎస్ చూస్తున్నాం, ఈఎన్ జీబీ చూస్తున్నాం. అంటే పైప్ సింబల్ ఇచ్చినప్పుడు ఈఎన్ ఫాలోడ్ బై హైఫన్ కూడా వ్యాలిడే. అందుకని ఈ రెండింటికి కూడా కలర్ అప్లై అవుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ కూడా, క్లాస్ అట్రిబ్యూట్ టార్గెట్ చేస్తున్నాను. టాప్ ఉండాలి, టాప్ అనేది ఉండాలి వాల్యూ దాంట్లో. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే H1 P3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్స్ లో ఫస్ట్ టూ థింగ్స్ కి మాత్రమే కలర్ అప్లై అవుతుంది. ఈ సెకండ్ దానికి, ఈ థర్డ్ దానికి అప్లై అవ్వదు. బికాస్ టాప్ ఈస్ ఫాలోడ్ బై హైఫన్ హియర్, టాప్ ఈస్ ఫాలోడ్ బై హైఫన్ హియర్. ఇక్కడ టాప్ హైఫన్ తో ఫాలో చేయలేదు. నెక్స్ట్ సమ్ వర్డింగ్ ఉంది. సో అందుకని దీనికి అప్లై అవ్వదు, దీనికి మాత్రం అప్లై అవుతుంది. ఇది పైప్ సింబల్. ఇంకా నార్మల్ గా ఈక్వల్ టు వాల్యూ ఇచ్చామంటే మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ నెంబర్ అవ్వాలి, టార్గెట్ బ్లాంక్ అవ్వాలి, టైప్ టెక్స్ట్. సో మీరు ఏదైతే స్పెసిఫై చేస్తే దానికి ఈక్వల్ అవ్వాలి. సో అది డిఫరెన్స్. సో ఏదైనా సినారియో ఉంటే నువ్వు చూపిస్తే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. దట్ వుడ్ బి బెటర్. ఇక్కడ మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఇచ్చారు కదా, కరెక్ట్. పారాగ్రాఫ్ H1 ఇస్తే వర్క్ అవుతుందా? ఓహో సారీ పారాగ్రాఫ్ H1 మల్టిపుల్ ఓకే, వర్క్ అవుతుంది పక్కా వర్క్ అవుతుంది. ఎందుకంటే స్పేస్ యూఆర్ టార్గెటింగ్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కదా, ఇట్ విల్ వర్క్ యాక్చువల్. అయితే లెట్స్ చెక్ ఇట్ 1 సెకండ్. ఒకసారి చెక్ చేస్తే బిలీవ్ ఇట్ షుడ్ వర్క్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం పారాగ్రాఫ్ అలానే H1 ఎలిమెంట్స్ అన్నిటిని కూడా గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ చేసి విల్ బి గివింగ్ స్టైల్స్ కామన్లీ కూడా ఇస్తాం. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. let us check. Maybe let us see H1 paragraph. Let's take this as top or H1. Yeah, 1 second. H1 class. Okay, let's target class heading. Why this is not getting red color? That's I'm seeing. Class heading. And group Class heading. We have heading here. Class heading red color. Power. Wait. We are doing some different. Is a different file actually. We should do here. Wait.
చూడు జగన్ వచ్చే ప్లేస్ పర్యటిస్తున్నారు ఎవరు అని కాదు సేమ్ ప్లేస్ అదే Okay. Now see paragraph and H1. You see paragraph, comma H1. H1 that should have class heading. Okay, paragraph, comma. We will give paragraph. Class heading. ఇలా ఇవ్వాలి. మల్టిపుల్ ఎలిమెంట్స్ కి టార్గెట్ చేయాలంటే మీరు ఈ విధంగా సపరేట్ గా యూనిట్ టు కామా సపరేట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సమ్మన్ ఆస్క్ దిస్ క్వశ్చన్. సో చూసా, అర్థమైందా ఏం చేసాం అనేది? ఈ విధంగా ఇవ్వాలి పారాగ్రాఫ్. సో ఇండివిజువల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ దానికి సంబంధించిన క్లాస్ ఎలా టార్గెట్ చేస్తామో అలా కామా సపరేట్ చేసి ఇస్తే దట్ వుడ్ బి అప్లికబుల్. ఓకే, సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. ఐ మీన్ ఇలా ప్రాక్టీస్ చేయండి. you'll understand the things. కొత్త డౌట్స్ వస్తాయి అండ్ ఆల్సో you'll feel better when you practice. మీకు కొత్త న్యూ ట్రై చేయండి, కాంబినేషన్స్ ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేశారు. సో ఇలాగా 2 ఎలిమెంట్స్ కి మనం ఇలా క్లాస్ ని అట్రిబ్యూట్ ని టార్గెట్ చేస్తే ఎలా వర్క్ అవుతుందని. సో కామా సెపరేట్ చేసి ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ కి మనం అప్లై చేయొచ్చు. దిస్ ఇస్ ద న్యూ థింగ్ యూ ఆర్ సీయింగ్ సంథింగ్, రైట్? సో అలా మీరు కొత్త ట్రై చేశారంటే యూ విల్ సీ సంథింగ్ డిఫరెంట్. ఓకే, కొత్త చూస్తూ ఐ మీన్ ట్రై చేస్తా ఉండండి. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. మోర్ ఓవర్ మీతో పాటు మిగతా వాళ్ళు కూడా దే విల్ లెర్న్ ఇట్, దే విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఇదన్నీ కూడా అట్రిబ్యూట్ సెలెక్టర్స్. ఇప్పటివరకు మనం ఏమైతే చూసామో అన్ని కూడా అట్రిబ్యూట్ సెలెక్టర్స్. దానికి ముందు మనం బేసిక్ సెలెక్టర్స్ చూసాం. బేసిక్ సెలెక్టర్స్ తర్వాత కాంబినేటర్స్ చూసాం. కాంబినేటర్స్ అందరూ ప్రాక్టీస్ చేశారా? కాంబినేటర్స్ లో ఏమైనా డౌట్ ఉన్నాయా? జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే ఏంటి, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే ఏంటి, అండ్ చైల్డ్ సెలెక్టర్ ఎలా వర్క్ అవుతుంది, డిసెండెంట్ సెలెక్టర్ ఎలా వర్క్ అవుతుంది, అవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. చేయకుండా అయితే మీకు ఏం తెలియదు, ఏమి అర్థం అవ్వదు. సో అవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు గుర్తుండాలంటే కూడా ఒక నిన్న మనం పెయింట్ యూస్ చేసి సమ్ గ్రాండ్ ఫాదర్ అని సమ్ హైరార్కీ బిల్డ్ చేసాం. సో అలా మీరు డిస్టింగ్విష్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కాన్సెప్ట్స్ ని. ఓకే, దాని తర్వాత అట్రిబ్యూట్ సెలెక్టర్స్ చూసాం. అట్రిబ్యూట్ సెలెక్టర్స్ లో పైప్, ఎండ్, స్టార్ట్స్ విత్, కంటైన్స్ అండ్ ఆల్సో ఆల్, ఇవన్నీ కూడా చూసాం. సో ఫాలోడ్ బై దాని తర్వాత ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోనికి, ఎలిమెంట్స్ ని టార్గెట్ చేయడానికి. సో ఇప్పుడు మీరు ఎలిమెంట్స్ ఎలా టార్గెట్ చేశారు? డైరెక్ట్ గా టార్గెట్ చేశారు, అలానే కాంబినేషన్స్ లో టార్గెట్ చేశారు, అలానే అట్రిబ్యూట్ విషయస్ కూడా టార్గెట్ చేశారు, అలానే అట్రిబ్యూట్ వాల్యూ విషయస్ కూడా టార్గెట్ చేశారు. నెక్స్ట్ మీరు చూడబోయే ఎలిమెంట్స్ ఏంటంటే ఎలిమెంట్స్ దట్ హ్యావ్ స్పెషల్ అపీరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్మాల్ థింగ్. సో ఇప్పుడు మనం ఒకటి చూస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ మీకు డివ్ బిల్డ్ చేసాం. సో లెట్స్ థింక్ ఇదంతా రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత ఐ షల్ బిల్డ్ ఓన్లీ ఈ పారాగ్రాఫ్ మాత్రమే బిల్డ్ చేస్తా. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా మౌస్ ఉంది, ఇది నా మౌస్. ఇక్కడ నా మౌస్ ని ఇలా నేను దీని మీద తీసుకెళ్తాను. దీని మీద తీసుకెళ్ళగానే నాకు మామూలుగా కర్సర్ ఎలా ఉంది, సమ్ పాయింటర్ లా ఉంది. ఇక్కడ తీసుకెళ్తే కర్సర్ చేంజ్ అయింది కదా. సో చేంజ్ అయిందంటే ఎందుకు, ఇప్పుడు విఎస్ కోడ్ ప్రకారం ఇది ఎందుకు ఇలా వర్క్ అవుతుందంటే విఎస్ కోడ్ ప్రకారం ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మౌస్ సింబల్ లేదు, డిఫరెంట్ సింబల్ వచ్చింది. కానీ మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చాను మౌస్ సింబల్ వచ్చింది. మళ్ళీ దీని లోపల వెళ్తే ఈ డివ్ మీదకి వెళ్తే సమ్ డిఫరెంట్ సింబల్ మారుతుంది. సో ఇవన్నీ కూడా ఏమంటారంటే వీటిని స్టేట్స్ అంటాం. ఎలిమెంట్ యొక్క స్టేట్స్ అంటాం. ఇప్పుడు ఎలిమెంట్ ఏ స్టేట్ లో ఉందంటే హోవర్డ్ స్టేట్ లో ఉంది. హోవర్డ్ అది మీకు ఫ్యూచర్ లో తెలుస్తాయి. 1 by 1 అన్ని మీరు చూస్తారు. కానీ ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం ఈ H1 ఎలిమెంట్ ఏ స్టేట్ లో ఉందంటే హోవర్డ్ స్టేట్ లో ఉంది. సో ఇప్పుడు ఈ విఎస్ కోడ్ డెవలప్ చేసిన అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ నాట్ హోవర్డ్ స్టేట్ లో లేనప్పుడు ఈ మౌస్ అనేది డిఫరెంట్ గా కనిపించాలి. ఒకవేళ ఈ ఎలిమెంట్ మీదకి హోవర్డ్ స్టేట్ అని అప్లై అయిందంటే ఈ మౌస్ డిఫరెంట్ గా కనిపించాలి. అలా రాసింటారు కోడ్. సో మనం దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూద్దాం, ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ వీటి ఏమంటామంటే వీటన్నిటిని కూడా సూడో క్లాసెస్ అంటాం. సూడో క్లాసెస్ మీరు స్మాల్ ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ కిడ్ యూ మైట్ హ్యావ్ మీరు చదివే ఉంటారు బయాలజీలో సూడోపోడియం అని సంథింగ్ చూసింటారు. అసలు సూడోపోడియం అంటే ఏంటంటే సూడో అంటే ఏంటంటే ఫాల్స్ అని అర్థం. ఓకే,
సూడో ఏంటంటే ఫాల్స్ వీటిని ఏమంటే దీని సూడో అనే మీన్ సూడో అంటే ఏంటంటే జస్ట్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్ ఫాల్స్ అని అర్థం. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ స్టేట్ ఇప్పుడు నేను దీని మీద హోవర్ చేసినప్పుడు మాత్రమే ఇది ఉంది, ఇలా బయటకు వచ్చానంటే ఇట్స్ ఇది నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని దీని మీద హోవర్ చేసి దీని మీద కర్సర్ ని తీసుకెళ్ళినప్పుడు అది డిఫరెంట్ స్టేట్ లోకి వెళ్తుంది. సో ఇలా మీకు స్టేట్ చేంజింగ్స్ ని స్టేట్ ట్రాన్సిషన్ జరుగుతుంది కదా, వీటన్నిటిని కూడా సూడో అంటాం, సూడో ఫాల్స్ స్టేట్స్ అంటాం, వీటన్నిటి కూడా ఫాల్స్ స్టేట్స్ అంటాం. సో ఇప్పుడు మీరు దీన్ని సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ కి మనకి HTML లో చాలా స్టేట్స్ ఉన్నాయి, హోవర్ అని, యాక్టివ్ అని, విజిటెడ్ అని, అన్విజిటెడ్ అని, అవన్నీ నేను వన్ బై వన్ మీకు చెప్తా వస్తాను. 1 సెకండ్, ఐఎమ్ గెటింగ్ అ స్మాల్ కాల్, జస్ట్ అ సెకండ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే ఒక ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఎలిమెంట్ మీద ఇప్పుడు నేను మౌస్ ని తీసుకెళ్ళినప్పుడు డిఫరెంట్ స్టేట్ కి వెళ్తుంది, బయటకు వచ్చినప్పుడు డిఫరెంట్ స్టేట్ వస్తుంది. సో ఇలాంటివన్నిటి కూడా ఫాల్స్ స్టేట్స్ అంటాం. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫాల్స్ స్టేట్స్ ని టార్గెట్ చేసి ఎలిమెంట్స్ యొక్క స్టైలింగ్ ని కంట్రోల్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ H1 ఉంది కదా, ఇప్పుడు ఈ H1 ని నేను టార్గెట్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టార్గెట్ H1. అది కూడా ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు నార్మల్ గా చూస్తే నేను సింపుల్ గా H1 రాస్తాను. ఫస్ట్ H1 రాస్తాను, ఐ జస్ట్ రైట్ ఇట్ యాజ్ కలర్ రాస్తాను. కలర్ రాసేసి కలర్ బ్లూ రాస్తా. ఓకే, కలర్ బ్లూ రాస్తాను. దట్స్ ఫైన్. ఇప్పుడు మీకు కలర్ బ్లూ లో ఉంది. ఓకే, కలర్ బ్లూ లో ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది హోవర్డ్ స్టేట్కి వెళ్ళినప్పుడు మాత్రం డిఫరెంట్ కలర్ చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే H1 దాని తర్వాత నాకేంటంటే దీనికి సింటాక్స్ ఉంది, ఆ సింటాక్స్ చెప్తాను. ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించాను, సింటాక్స్ చెప్తా. ఓకేనా, తర్వాత హోవర్ H1 హోవర్ కలర్ రెడ్. ఓకే, సో ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు నేను యాక్చువల్లీ మీకు ఎలా ఉంది, ఇది బ్లూ కలర్ లో ఉంది. చూడండి, ఇప్పుడు నా మౌస్ బయట ఉంది. ఇప్పుడు నాకు ఆ ఎలిమెంట్ మీద నేను జస్ట్ ఈ మౌస్ ని పంపించగానే దాని కలర్ అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. ఈ కలర్ చేంజ్ అయింది, ఎందుకంటే ఇప్పుడు ఎలిమెంట్ యొక్క స్టేట్ చేంజ్ అయింది. ఎలిమెంట్ యొక్క స్టేట్ ఏంటి, ఇంతకుముందు అన్హోవర్డ్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది హోవర్డ్, ఇలా ఈ ఎలిమెంట్ మీదకి మౌస్ తీయగానే అదేమైందంటే హోవర్డ్ స్టేట్ లోకి మారుతుంది. హోవర్డ్ స్టేట్ లోకి మారినప్పుడు ఆ హోవర్డ్ స్టేట్ ని టార్గెట్ చేసి ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని టార్గెట్ చేస్తాం. ఆ హోవర్డ్ స్టేట్ ని యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని టార్గెట్ చేస్తాం. సో దానికోసమే మనం ఇక్కడ ఒక స్మాల్ సింటాక్స్ ఉంది, ఆ సింటాక్స్ చెప్తాను. సో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయనేది వన్ బై వన్ ఒకటి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకొని సింటాక్స్ చెప్తా. ఫస్ట్ సెలెక్టర్, యాజ్ యూజువల్ సెలెక్టర్. మీరు ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్ మైట్ బి క్లాస్ సెలెక్టర్, ఇట్ మైట్ బి ఐడి సెలెక్టర్, ఇట్ మైట్ బి టైప్ సెలెక్టర్, ఇట్ మైట్ బి ఎలిమెంట్ సెలెక్టర్, ఆర్ ఇట్ మైట్ బి కాంబినేషన్ ఆల్సో, అట్రిబ్యూట్ వాల్యూ, ఏ సెలెక్టర్ నా యూజ్ చేసుకోండి. యూజ్ చేసిన తర్వాత మీరు ఏం చేశారంటే దాని పక్కన స్యూడో క్లాస్ నేను చెప్పా కదా, వీటిని ఏమంటామంటే స్యూడో క్లాస్ అంటాం. ఈ స్టేట్ ఇప్పుడు నేను ఏవైతే హోవర్ అని చెప్పాను కదా, హోవర్ అని రాసాం కదా పైన, వాటిని ఏమంటే స్యూడో క్లాస్ అంటాం. ఈ స్యూడో క్లాస్ ని యూజ్ చేసుకొని టార్గెట్ చేసి ప్రాపర్టీ వాల్యూ. సో దిస్ ఈస్ యాక్చువల్లీ సింటాక్స్. ఇది సింటాక్స్. ఇప్పుడు ఇక్కడ సెలెక్టర్ ఉందా, ఈ సెలెక్టర్ ఎవరంటే ఈ H1. సో ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను, టైప్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నా, ఆర్ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నా, ఫాలోడ్ బై కోలన్. సో ఇక్కడ నేను కోలన్ యూజ్ చేశా. దాని తర్వాత ఏ సూడో క్లాస్ ని మీరు యూజ్ చేసుకోవాలనుకున్నారో ఆ సూడో క్లాస్ యొక్క నేమ్. ఇక్కడ నేను యూజ్ చేసుకోవాలనుకున్న సూడో క్లాస్ ఏంటంటే హోవర్. సో ఇప్పుడు మీకు హోవర్ ని యూజ్ చేసుకొని దానికి స్టైల్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే H1 బై డిఫాల్ట్ కలర్ బ్లూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఈ H1 అనేది ఎలిమెంట్ అనేది హోవర్డ్ స్టేట్ కి వెళ్ళిందంటే వెంటనే దాని కలర్ రెడ్ కలర్ చేంజ్ చేసుకుంటుంది. సో దాని ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మీకు నార్మల్ బ్లూ కలర్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే హోవర్డ్ స్టేట్ కి మారిందో అప్పుడు అది రెడ్ కలర్ కి మారుతుంది. ఓకే,
this is one type of this is actually one best example for pseudo class. హోవర్ అనేది మీరు చాలా చోట్ల యూజ్ చేస్తారు. మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందంటే కొన్ని బటన్స్ ఉంటాయి. బటన్ మీద మీరు మౌస్ పెట్టినప్పుడు బటన్ ని డార్క్ చేయడం, లేకపోతే బటన్ ని సైజ్ పెంచడం, లేకపోతే బటన్ కి ఒక సైజ్ ఒక పారాలాక్స్ ఎఫెక్ట్ కానీ ఒక కలర్ ఎఫెక్ట్ కానీ ఇవ్వడం, అలా ఎలా ఇస్తామంటే ఇలా సూడో క్లాస్ యూజ్ చేస్తాం. ఆ సూడో క్లాస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బటన్ మీద ఉంటుంది, ఆ బటన్ కి క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ ని టార్గెట్ చేసి క్లాస్ ఇలాగా కోలన్ రాసి హోవర్ రాస్తాం. క్లాస్ హోవర్ ఆ పర్టికులర్ బటన్ క్లాస్, బటన్ మీద ఉంది బటన్ ఎలిమెంట్ ఉంది క్లాసు అండ్ హోవర్ రాసి దానికి స్టైలింగ్ ఇస్తాం. అప్పుడు మనకు మామూలుగా బటన్ ఏమో నార్మల్ గా ఉంటుంది, మనం మౌస్ తీసుకెళ్లి దాని మీద హోవర్ చేయగానే సమ్ కలర్ మారడమా, టెక్స్ట్ కలర్ మారడమా, లేకపోతే టెక్స్ట్ కొంచెం పెద్దదవడమా, అలాంటి చేంజెస్ జరుగుతాయి. సో అలాంటివన్నీ అచీవ్ చేయాలంటే మనం ఈ సూడో క్లాసెస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వన్ ఆఫ్ ద సూడో క్లాస్ వచ్చి హోవర్. వన్ ఆఫ్ ద సూడో క్లాసెస్ ఏంటంటే హోవర్ అనేది వన్ ఆఫ్ ద సూడో క్లాసెస్. సో ఈ సూడో క్లాసెస్ లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూడో క్లాస్ ఉన్నాయి. మీరు ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఉన్నాయి, సపరేట్ గా ఎలిమెంట్స్ కూడా మనము చెప్పచ్చు. వన్ బై వన్ చూద్దాం. దాని తర్వాత ఏంటంటే ఇది నేను ఇది యూనివర్సల్ సూడో క్లాస్. యూనివర్సల్ సూడో క్లాస్ అంటే ఏ ఎలిమెంట్ కన్నా వర్కౌట్ అవుతుంది. యూ మైట్ టేక్ డివ్ కి కూడా వర్కౌట్ అవుతుంది, H1 కి వర్కౌట్ అవుతుంది, పారాగ్రాఫ్ కి వర్కౌట్ అవుతుంది. అలానే యూ కెన్ సే సంథింగ్ దట్ ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ కి వర్కౌట్ అవుతుంది. కానీ కొన్ని సూడో క్లాస్ ఉన్నాయి, అవి పర్టికులర్ గా దీనికే వాడాలి అని రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు, బట్ దాన్ని ఎక్కువ వాడతారు. సో అలాంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఇన్పుట్ ఎలిమెంట్. ఇప్పుడు మీకు ఇన్పుట్ ఎలిమెంట్ ఉంటుందా, ఇప్పుడు నేను ఇన్పుట్ ఎలిమెంట్ బిల్డ్ చేశాను. ఇప్పుడు మీకు ఏమైతుందంటే ఇప్పుడు మీకు ఇన్పుట్ ఎలిమెంట్ నేను బిల్డ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ ని టార్గెట్ చేస్తున్నాను. దాని తర్వాత వీ హ్యావ్ సూడో క్లాస్ కాల్డ్ ఫోకస్. ఓకే, ఇన్పుట్ ఫోకస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. సో ఇప్పుడు మీకు ఇది ఏమైతుందంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ మీదకి ఈ సూడో క్లాస్ అప్లికబుల్ అవుతుంది. సో మనం ఫోకస్ అనేది మాక్సిమం అంటే ఇన్పుట్ కి అలాంటి వాటికి ఎక్కువ వాడతాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే దీని మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ పెడతారో అప్పుడు అది ఎల్లో కలర్ లో మారుతుంది. ఎందుకంటే ఇట్ షోస్ యూ దట్ యు ఆర్ ఆన్ దట్ ఇన్పుట్ ఫీల్డ్. ఆ ఇన్పుట్ ఫీల్డ్ మీద ఉన్నారు అని చూపించడానికి ఇలా మనం స్టైల్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ కి స్పెసిఫికలీ దేర్ ఇస్ సమ్ సూడో క్లాస్ కాల్డ్ ఫోకస్. ఈ ఫోకస్ ఏంటంటే ఇట్ మీన్స్ దట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఇన్పుట్ అంటే కాదు, మీరు దేనికన్నా దాన్ని ట్రై చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి వేరే ఎలిమెంట్స్ కూడా, కానీ ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఇన్పుట్ కి బైండ్ చేస్తాం ఈ ఫోకస్ అనేది. ఓకే, తర్వాత మీకు ఏంటంటే మీకు లింక్ ఇది దీని తర్వాత యాంకర్ ఎలిమెంట్ చూసారు, మీకు గుర్తుంది. మీకు యాంకర్ ఎలిమెంట్ ని మనం డిస్కస్ చేసాం. యాంకర్ ఎలిమెంట్ డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు మీకు బై డిఫాల్ట్ గా ఈ లింక్ చూడండి ఏ కలర్ లో కనిపిస్తుందో, ఈ లింక్ అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్ వస్తుంది. చూడండి, క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్ వస్తుంది. దాని తర్వాత విజిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు రిఫ్రెష్ చేశారంటే ఇక్కడ మీకు VS కూడా కనిపించట్లేదు. కానీ ఇఫ్ యూ సంథింగ్ ఓపెన్ లైవ్ సర్వర్ తో ఓపెన్ చేస్తే చూడండి, లైవ్ సర్వర్ తో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఈ కలర్ అనేది బ్లూ కలర్ కాస్త పర్పుల్ కలర్ లో చేంజ్ అయింది. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లింక్ కలర్ నేను విజిట్ చేశాను కాబట్టి ఇది పర్పుల్ కలర్ లో ఉంది. సో మీకు తేడా చూపించాలంటే ఇంకొక లింక్ చూపిస్తాను. ఇంకొక లింక్ పెడతాను. ఇప్పుడు వచ్చి దీని లోపల https www.google.com. ఓకే, నౌ సి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే లైవ్ సర్వర్ లో లెట్స్ ఓపెన్ లైవ్ సర్వర్. ఇప్పుడు మీకు google.com కూడా విజిట్ చేసేసాను ఆల్రెడీ. ఫ్రమ్ దిస్ వన్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మేబీ UI batch 14 ఎనీథింగ్. ఓకే, UI batch 14. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ రెండు లింక్స్ చూడండి, ఒకటేమో పర్పుల్ కలర్ లో ఉంది, ఒకటేమో గ్రీన్ కలర్ లో ఉంది. ఇప్పుడు మీరు నేను దీన్ని క్లిక్ చేసి పట్టుకుంటా చూడండి. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఇవన్నీ ఈ కలర్ ఎలా మారుతుందంటే ఫస్ట్ పర్పుల్ కలర్ లో, ఫస్ట్ బ్లూ కలర్ లో ఉంది, తర్వాత రెడ్ కలర్ లోకి మారింది, తర్వాత పర్పుల్ కలర్ లోకి మారింది. ఇప్పుడు మీరు చూస్తే పర్పుల్ కలర్ చేంజ్ అయింది. ఫస్ట్ మీకు బై డిఫాల్ట్ గా ఈ లింక్ మీద ఎటువంటి నేను ఇంకా యాక్టివిటీ చేయలేదు. సో ఇది నీకు డైరెక్ట్ గా బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అంటే డిఫాల్ట్ గా యాంకర్ ఎలిమెంట్స్ అన్ని కూడా లింక్స్ అన్ని కూడా బ్లూ కలర్ లో ఉంటాయి.
సో దానికి ఎలా తెలుస్తుంది బ్రౌజర్ కి ఇది బ్లూ కలర్ లో పెట్టాలి, ఇప్పుడు ఇది పర్పుల్ కలర్ లో చేంజ్ అవ్వాలి, దాని తర్వాత ఇది ఇలా క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్ లోకి మార్చాలి. అది ఎలా తెలుస్తుంది అంటే దానికంటూ బ్రౌజర్ కి సమ్ క్లాసెస్ ఉంటాయి, సమ్ ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ వల్ల ఈ కలర్స్ అప్లై అవుతున్నాయి. మనం దీన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. దీన్ని ఎలా ఓవర్ రైట్ చేయొచ్చు అంటే, సో మనం టార్గెట్ చేసేది ఇప్పుడు ఏ యాంకర్ ట్యాగ్ కదా, యాంకర్ ట్యాగ్ కి స్పెషల్ క్లాస్ ఉన్నాయి, స్పెషల్ క్లాస్ ఐ మీన్ సూడో క్లాస్ ఉన్నాయి. ఈ సూడో క్లాస్ లో చూడండి ఇప్పుడు యాంకర్ లింక్ ఏ డాట్ లింక్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇది డిఫాల్ట్ లింక్స్. ఇప్పుడు డిఫాల్ట్ గా ఇఫ్ ఐ వాంట్ టు షో ఇట్ as కలర్ గ్రీన్, చూడండి బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ గా అన్ని లింక్స్ కూడా కలర్ గ్రీన్ లోకి వెళ్ళిపోతాయి, గ్రీన్ లో, ఎందుకంటే ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం సపరేట్ గా. దీని అర్థం ఏంటంటే యాంకర్ ఎలిమెంట్ అండ్ ఐఎమ్ టార్గెటింగ్ డిఫాల్ట్ లింక్. దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏ విజిటెడ్ కలర్ పర్పుల్ ఉందా, ఐ విల్ చేంజ్ ఇట్ టు ఆరెంజ్. ఓకే, ఆరెంజ్ రెడ్. ఓకే, తర్వాత ఏ డాట్ యాక్టివ్. ఓకే, ఏ డాట్ యాక్టివ్ I will change it to color. Let's take it as aqua. Let's take it as aqua. Now ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో, ఇప్పుడు మీకు ఇక్కడ ఏ లింక్ ఉంది, ఏ యాక్టివ్ ఉంది, ఏ విజిటెడ్ ఉంది. సో త్రీ యాంకర్ ఎలిమెంట్ కి త్రీ స్టేట్స్ ఉన్నాయి ఈ సూడో క్లాస్ లో. ఇప్పుడు మీరు చూస్తే నౌ సి దిస్ ఈస్ అన్విజిటెడ్ లింక్ అంటే ఇక్కడ నేను విజిట్ చేయలే ఆ లింక్ ని. ఇప్పుడు నేను ఆ లింక్ ని విజిట్ చేయకపోవడం వల్ల అది డిఫాల్ట్ కలర్ తీసుకుంటుంది. ఇక్కడ నేను డిఫాల్ట్ కలర్ ఏం డిఫైన్ చేసినాను, గ్రీన్ కలర్ డిఫైన్ చేసినాను. తర్వాత విజిటెడ్, ఇది లింక్ కావాలని నేను విజిట్ చేసినాను కాబట్టి ఇది ఆరెంజ్ రెడ్ కలర్ కి వెళ్ళింది. నెక్స్ట్ యాక్టివ్ అంటే మీరు ప్రెస్ చేసినప్పుడు, ఆ లింక్ ని ప్రెస్ చేసినప్పుడు చూడండి, నేను ప్రెస్ చేసి పట్టుకుంటా, ఇప్పుడు ఆక్వాగా మారింది. సో ఇది స్టేట్స్, ఇవన్నీ కూడా యాంకర్ ఎలిమెంట్ కి సంబంధించిన సూడో క్లాసెస్. మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఎక్కడ, ఆల్మోస్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో కానీ బయట కానీ మనం ఎక్కువగా ఇలా యాంకర్ ఎలిమెంట్స్ కి సంబంధించిన స్టేట్స్ ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఇన్పుట్ కి మాక్సిమం అంటే యూ విల్ బి యూజింగ్ ఫోకస్. ఓకే, అండ్ ఈ హోవర్ అనేది ఏ ఎలిమెంట్స్ కన్నా అంటే పర్టికులర్ గా ఇవికే వాడాలా అంటే లేదు, అన్ని ఎలిమెంట్స్ కి కూడా వాడాలి. కానీ జనరల్ గా రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ లో ఇలా వీటికి మాత్రం మనం స్పెసిఫిక్ గా పర్టికులర్ గా వాడుతూ ఉంటాం, మీరు జనరల్ గా చూస్తూ ఉంటారు. ఓకేనా, దిస్ ఈస్ వన్ థింగ్ సూడో క్లాసెస్. దీని తర్వాత ఈ సూడో క్లాసెస్ అయిపోయిన తర్వాత పర్టికులర్లీ ఇవన్నీ కూడా ఎలిమెంట్ సూడో క్లాసెస్. ఓకే, అండ్ యూ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్ ఏ డాట్ హోవర్. చెప్పా కదా ఏ ఎలిమెంట్ కన్నా హోవర్ అప్లై అవుతుందని. ఇక్కడ మీరు హోవర్ చేసినప్పుడు మీకు ఏమైనా కలర్ కావాలంటే ఆ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ బ్లాక్. ఓకే, హోవర్ చేసిన బ్లాక్ రావాలనుకుంటే జస్ట్ ఇక్కడ వెళ్ళండి. సో హోవర్ చేసినప్పుడు ఇట్ విల్ టర్న్ ఇంటూ బ్లాక్ కలర్ అండ్ మీరు క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ టర్న్ ఇంటూ సమ్ యాక్టివ్ కలర్. ఇప్పుడు మీరు యాక్టివ్ ఏదైతే ఇస్తారో ఆ కలర్ వస్తుంది. ఓకేనా, సో దట్స్ హౌ దిస్ విల్ వర్క్. ఇలా ఈ విధంగా వర్క్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే యాక్టివ్ హోవర్ రెండు అప్లై చేసి చూడండి. ఇప్పుడు నేను యాక్టివ్ ఇచ్చాను అండ్ ఆల్సో హోవర్ ఇచ్చాను. యాక్టివ్ అన్న హోవర్ అన్న అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ మూవ్ అయినంటే ఇప్పుడు హోవర్ చేశాను అంటే ఇప్పుడు ఈ డివ్ యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళినట్టే కదా. ఇప్పుడు నాకు ఏమైతుంది, ఈ క్లాస్ అప్లై అవుతుందా, మీరు చూస్తే యాక్టివ్ కలర్ ఆక్వాని కలర్ బ్లాక్ అనేది ఓవర్ రైట్ చేస్తుంది. ఎందుకంటే బోత్ యాక్టివ్ స్టేట్ అండ్ హోవర్ స్టేట్ ఆర్ సర్వ్డ్ ఫర్ సేమ్ పర్పస్. యాక్టివ్ అంటే ఆ ఎలిమెంట్ కరెంట్లీ యాక్టివ్ లో ఉంది, యాక్టివ్ స్టేట్ అంటే కరెంట్ గా ఆ ఎలిమెంట్ మీద ఫోకస్ ఉంది. అండ్ హోవర్ అంటే నథింగ్ బట్ ఆ ఎలిమెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద స్టైల్, ఏ స్టైల్ అప్లై అవుతుంది, లేటర్ స్టైల్ మాత్రం అప్లై అవుతుంది. దట్ ఈస్ ద వై వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, దీని మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు బ్లాక్ కలర్ వస్తుంది. యాక్చువల్లీ మీరు క్లిక్ చేసినప్పుడు అది అక్వాగా మారాలి, కానీ అక్వాగా మారదు. ఎందుకంటే బోత్ ఆర్ సేమ్. దట్స్ వన్ లేటర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ దానికి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, దట్స్ హౌ యూ వాంట్ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ డౌట్స్ అన్ని మీకు క్లియర్ అవుతాయి, ఈ డౌట్స్ అన్ని మీకు అర్థమవుతాయి. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే ఎలిమెంట్ సూడో క్లాస్ చూసారు. సో నెక్స్ట్ మీరు చూడబోయేది స్ట్రక్చరల్ సూడో క్లాసెస్. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే ఎలిమెంట్ సూడో క్లాసెస్. ఓకే, సూడో క్లాస్ తర్వాత ఏంటంటే స్ట్రక్చరల్ సూడో క్లాసెస్. ఈ స్ట్రక్చరల్ సూడో క్లాస్ ఎలా వర్క్ అవుతుందంటే ఐ లెట్ యు నో. సో దీని తర్వాత స్ట్రక్చరల్ సూడో క్లాస్ లో మీకు సేమ్ సింటాక్స్ ఇలానే ఉంటుంది. సంథింగ్ లైక్ ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, తర్వాత nth చైల్డ్ కాదు, nth చైల్డ్. మనకి చాలా ఉన్నాయి కానీ దీస్ ఆల్ సంథింగ్ లైక్
విల్ బి జనరల్ యూజింగ్. ఇవన్నీ కూడా జనరల్ యూజింగ్. దీనికి ఒక్కొక్క దానికి నేను ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను. దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. అది ఎలా వర్క్ అవుతాయి, అవి ఏ విధంగా దేనికి అప్లై అవుతాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్రాక్టీస్ చేస్తే 100% యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ వన్. అసలు ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి, లాస్ట్ చైల్డ్ అంటే ఏంటి, ఎంత చైల్డ్ అంటే ఏంటి, ఎంత లాస్ట్ చైల్డ్ అంటే ఏంటి. తర్వాత ఇదే స్ట్రక్చరల్ క్లాసెస్ లో యూ హ్యావ్ సంథింగ్ కాల్ ఫస్ట్ ఆఫ్ టైప్, లాస్ట్ ఆఫ్ టైప్, nth ఆఫ్ టైప్, తర్వాత nth లాస్ట్, nth ఆఫ్ టైప్ తర్వాత we have something called nth లాస్ట్ ఆఫ్ టైప్ అని. ఓకే, సో ఇవి చూస్తే ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ సూడో క్లాసెస్. ఈ స్ట్రక్చరల్ సూడో క్లాస్ ఎలా వర్క్ అవుతాయి? సో ఈ అల్టిమేట్ గా మీరు ఏం చేస్తున్నారు గైస్, ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి, బికాస్ ఒక స్మాల్ స్టాండప్ ఉంది. జస్ట్ 2 minutes లో ఐ విల్ బి బ్యాక్. ఐ విల్ గివ్ అప్డేట్ అండ్ ఐ విల్ బి గెటింగ్ బ్యాక్. ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాం.
Okay, guys. Yeah, I'm back. Sorry for that. Actually, I have something to be talked in the stand-up. That's the reason. Okay. So, uh, so after seeing the element pseudo class, so next thing which we need to focus on, focus means structural pseudo class. So structural pseudo class, just by name itself, you can understand what is structure. So structural pseudo class are something that which actually targets the structure. It means that, for example, you see, this is body. Now let's think as this is a body, and think this is a structure, whole structure. Suppose if you want to target only the H1, you can use the structural pseudo class called first child. Okay, or something that if you have to target only anchor element which is at the third position, and you can use this structural nth child of number 3, because it's all something that first child, last child, nth last child. It's sort of thing. What it actually deals means, it deals with a structure. Suppose if you think this body as a structure, ఒక బాడీని మీరు కంప్లీట్ స్ట్రక్చర్ అనుకుంటే అందులోపల మీకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ ఎలిమెంట్ ని, సెకండ్ ఎలిమెంట్ ని, థర్డ్ ఎలిమెంట్ ని, ఫోర్త్ ఎలిమెంట్ ని, ఫిఫ్త్ ఎలిమెంట్ ని, అలా మీకు కావాల్సిన ఎలిమెంట్ ని మీరు టార్గెట్ చేయొచ్చు. టార్గెట్ చేయాలంటే సింప్లీ మీరు సూడో క్లాసెస్ లో, మనకి అవైలబుల్ లో ఉండే సూడో క్లాసెస్ లో ఈ సూడో క్లాసెస్ ని యూజ్ చేసుకొని యూ can start working and you can start targeting. సో దాన్ని మీరు టార్గెట్ చేయొచ్చు ఆ సూడో క్లాస్ యూజ్ చేసి. సో దాంట్లో మీరు ఫస్ట్ చూడాల్సింది ఫస్ట్ చైల్డ్. సో ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఎలిమెంట్ ని, ఏదైతే స్ట్రక్చర్, దీనికి కూడా సేమ్ థింగ్, సెలెక్టర్ ఉంటుంది, దాని తర్వాత సూడో క్లాస్ ఉంటుంది. సెలెక్టర్ అంటే ఏ స్ట్రక్చర్ ని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాడీ అనుకోండి, ఇక్కడ మీరు బాడీ రాసుకోవచ్చు, బాడీ తర్వాత ఫస్ట్ చైల్డ్. బాడీ ఫస్ట్ చైల్డ్ అని రాశారంటే నెక్స్ట్ థింగ్ మీకు ఏమవుతుందంటే, బాడీ ఫస్ట్ చైల్డ్ అనగానే ఇది బాడీ లోపల ఫస్ట్ చైల్డ్ ని టార్గెట్ చేస్తుంది. లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ చైల్డ్ ని టార్గెట్ చేస్తుంది. అలానే మీ సెకండ్ చైల్డ్ అంటే nth చైల్డ్ ఆఫ్ 2 అన్నారంటే సెకండ్ చైల్డ్ ని టార్గెట్ చేస్తుంది. దాని తర్వాత nth లాస్ట్ చైల్డ్ ఆఫ్ n అంటే మీరు లాస్ట్ చైల్డ్ లో కూడా లాస్ట్ నుంచి బ్యాక్ కౌంట్ చేస్తుంది, 1 2 3 4 అలా మీరు స్పెసిఫై చేయొచ్చు. సో దీనికి నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడంతా స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ ని టార్గెట్ చేస్తాం. ఒక స్ట్రక్చర్ అంటే ఒక ఎలిమెంట్ ని టార్గెట్ చేసి ఫస్ట్ చైల్డా, సెకండ్ చైల్డా, థర్డ్ చైల్డా, ఫోర్త్ చైల్డా, ఫిఫ్త్ చైల్డా అనేది మనం చూస్తాం. ఓకేనా? సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నౌ టేక్ దిస్ వన్, ఈ పర్టికులర్ థింగ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు నేను ఇక్కడ టార్గెట్ చేయబోయే స్ట్రక్చర్ ఎలిమెంట్ ఎవరంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్ లో ఫస్ట్ చైల్డ్. అంటే పారాగ్రాఫ్ ఫస్ట్ గా, ఇప్పుడు మీరు డ్యూ చేశారు కదా, ఈ డ్యూ లో మీకు 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఈ 5 పారాగ్రాఫ్స్ లో ఫస్ట్ చైల్డ్ అని చెప్తే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ద నెంబర్ 1, ఇప్పుడు ఈ డ్యూ కంటైనర్ లో మీకు 5 చైల్డ్స్ ఉంటాయి. ఈ 5 చైల్డ్స్ లో పారాగ్రాఫ్ విచ్ ఈస్ ఇట్ షుడ్ టార్గెట్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్ విచ్ ఇస్ ఎ ఫస్ట్ చైల్డ్. ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ అంటే ఈ 5 పారాగ్రాఫ్ లో ఫస్ట్ చైల్డ్ ఎవరంటే ద వెరీ ఫస్ట్ వన్. ఈ ఫస్ట్ వన్ టార్గెట్ చేస్తుంది. ఇఫ్ యూ గివ్ సంథింగ్ లైక్ లాస్ట్ చైల్డ్ ఇచ్చారంటే, మీరు ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఇట్ విల్ టార్గెట్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ ఇట్ విల్ గివ్ ద స్టైలింగ్ ఫర్ లాస్ట్ చైల్డ్. ఈ లాస్ట్ చైల్డ్ ఏదైతే ఉంటుందో పారాగ్రాఫ్, ఈ పర్టికులర్ దాంట్లో, సో ఇప్పుడు మీకు ఇక్కడ పారాగ్రాఫ్ 5 కి కలర్ వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, యూ కెన్ సీ సంథింగ్ లైక్ nth చైల్డ్. యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ nth చైల్డ్ ఆఫ్ 2 ఇచ్చారంటే, ఇప్పుడు మీకు సింప్లీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, అలానే nth చైల్డ్ అంటే మీకు కావాల్సిన నెంబర్ ని చూస్ చేసుకోవచ్చు. nth చైల్డ్ సంథింగ్ లైక్, మీరు n నెంబర్స్ అని రాస్తారు కదా మ్యాథమెటిక్స్ లో, ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ సమ్ క్యూబ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఆ సంథింగ్ లైక్ n నెంబర్స్ అంటాం కదా. అలానే ఇది nth చైల్డ్ అంటే ఉన్న చైల్డ్స్ అన్నిట్లో కూడా మీరు ఒక
చైల్డ్ ని పికప్ చేసుకోవాలి. అలా చైల్డ్ ని పికప్ చేసుకోవాలంటే మీరు nth చైల్డ్ యూజ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్. దాని తర్వాత మీరు బ్రాకెట్ లో మీరు ఏ చైల్డ్ ని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ చైల్డ్ నెంబర్ 2 ఇస్తే 2 వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టార్గెట్ 4 ఇస్తే 4 ఇస్తుంది. సో ఫోర్త్ ఎలిమెంట్ కి అది స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. దాని తర్వాత మీకు nth లాస్ట్ చైల్డ్ ఉన్నా కదా, ఇప్పుడు nth లాస్ట్ చైల్డ్ లెట్స్ చేంజ్ ఇట్ as nth లాస్ట్ చైల్డ్. nth లాస్ట్ చైల్డ్ చేంజ్ చేసినప్పుడు నౌ సి ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ ఎవరు nth లాస్ట్ చైల్డ్ ఇచ్చారంటే లాస్ట్ నుంచి కౌంట్ చేస్తుంది. లాస్ట్ నుంచి కౌంట్ చేసినప్పుడు ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఫస్ట్ నుంచి ఇది సెకండ్, లాస్ట్ నుంచి ఇది ఫోర్త్. సో మనం ఈ విధంగా టార్గెట్ ఇలాంటి ఒక మన క్లాస్ ఉంది, సూడో క్లాస్ ఉంది. ఈ సూడో క్లాస్ యూజ్ చేసుకున్నామంటే యూ కెన్ సింప్లీ మేక్ దట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క కలర్ ని చేంజ్ చేయొచ్చు. యూ కెన్ యూస్ ఎనీథింగ్, ఫస్ట్ చైల్డ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే లాస్ట్ చైల్డ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే nth చైల్డ్ యూజ్ చేయొచ్చు. సో nth చైల్డ్ యూజ్ చేసినప్పుడు మీరు ఓన్లీ థింగ్ ఏంటంటే సింటాక్స్ లో మీరు ఏ చైల్డ్ ని టార్గెట్ చేయాలనుకున్నారో ఆ చైల్డ్ యొక్క నెంబర్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అలా మీరు ప్రొవైడ్ చేశారంటే దట్స్ ఎనఫ్. యు ఆర్ గుడ్ టు గో విత్ సూడో క్లాస్, స్ట్రక్చర్ సూడో క్లాసెస్. దాని తర్వాత మీకు ఈ చైల్డ్ ఎలాగైతే వర్క్ అవుతుందో, చైల్డ్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్, ఇట్ విల్ టార్గెట్ ద కంప్లీట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ టైప్, లాస్ట్ ఆఫ్ టైప్, nth ఆఫ్ టైప్, nth లాస్ట్ ఆఫ్ టైప్, ఇది కూడా సేమ్ థింగ్ వర్క్ అవుతుంది, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది nth చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్. అర్థమైందా ఏం జరుగుతుందో గైస్? అర్థమైందా ఏం జరుగుతుందో? నెస్టెడ్ ఏమన్నా ఉంటే వాటికి అప్లై చేయాలంటే ఎలా? నెస్టెడా? ఓకే, లెట్స్ ట్రై విత్ నెస్టెడ్ ఎలిమెంట్స్. 1 సెకండ్. ఓకే, సో ఇప్పుడు let's take it as div, one more div. Okay, paragraph 7, paragraph 8. Okay, now you have this one, right? ఇప్పుడు మీకు నెస్టెడ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ లో సింపుల్ గా మీకు ఇక్కడ టోటల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పారాగ్రాఫ్ ని టార్గెట్ చేస్తున్నాను. అవునా? ఇక్కడ నేను పారాగ్రాఫ్ ని టార్గెట్ చేస్తున్నాను. సి ఒక నిమిషం. మెయిన్, లెట్ us change to main. సి ఇప్పుడు మీకు ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉందా, ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని టార్గెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ డివ్ ఉంది, ఇది మీకు హోల్ డివ్, మెయిన్ డివ్, ఇది కంప్లీట్ డివ్. దీని తర్వాత దీని లోపల మెయిన్ అని ఇంకో డివ్ ఉంది. దాని తర్వాత మీకు ఇంకా క్లారిటీ కోసం ఇంకొక దాన్ని ఇన్వాల్వ్ చేస్తా. ఓకే, సెక్షన్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ పేరెంట్ డివ్, కంప్లీట్ పేరెంట్ డివ్. ఓకే, దాని తర్వాత మెయిన్ అనేది ఒక నెస్టెడ్ ఎలిమెంట్. ఓకే, దాంతో సెక్షన్ అనేది ఒక నెస్టెడ్ ఎలిమెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పారాగ్రాఫ్ ఎలిమెంట్ టార్గెట్ చేస్తున్నాను. ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్ లో కూడా ఫస్ట్ చైల్డ్ ఐఎమ్ టార్గెటింగ్ ఫస్ట్ చైల్డ్. ఆ ఫస్ట్ చైల్డ్ కలర్ రెడ్ రావాలి. సో ఇప్పుడు మీకు ఇది చూస్తే డివ్ లో ఫస్ట్ చైల్డ్, పారాగ్రాఫ్ ఫస్ట్ చైల్డ్ ఎక్కడ ఉంది? డివ్ లో ఫస్ట్ టైం పారాగ్రాఫ్ ఎక్కడ అపియర్ అయింది? ఇక్కడే అపియర్ అయింది. సో ఇప్పుడు మీకు ఏమైతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకో సింపుల్ గా H1 ఇస్తాను, హెడ్డింగ్ ఇస్తాను. సి ఇప్పుడు మీకు చూస్తే ఓకే, యాక్సెప్ట్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ బాగా అనలైజ్ చేయండి. ఇది మీకు హోల్ కంటైనర్ డివ్. ఈ డివ్ కంటైనర్ లో పారాగ్రాఫ్ అనేది ఫస్ట్ చైల్డ్ ని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ డివ్ లో ఫస్ట్ చైల్డ్ ఎవరున్నారు? హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ ఎలిమెంట్. సో ఇది ఇగ్నోర్స్, దీన్ని ఇగ్నోర్ చేసి ఇది సెకండ్ చైల్డ్ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ సినారియోలో ఇక్కడ ఫస్ట్ చైల్డ్ లో పారాగ్రాఫ్ లేదు కాబట్టి
ఇక్కడ మీకు పారాగ్రాఫ్ ఎలిమెంట్ కాకుండా హెడ్డింగ్ ఎలిమెంట్ ఉండడం వల్ల అది స్కిప్ చేస్తుంది, దానికి అప్లై చేయదు. కానీ మెయిన్ ఎలిమెంట్ చూడండి, ఈ మెయిన్ ఎలిమెంట్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ మనం టార్గెట్ చేసే పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఫస్ట్ చైల్డ్ పారాగ్రాఫ్ 6 అయింది. సో దీనికి నీకు రెడ్ కలర్ వచ్చింది. దాంతో సెక్షన్ ఉంది, ఈ సెక్షన్ లో పారాగ్రాఫ్ 9 కి ఉంది. అదే మీరు ఇక్కడ H1 తీసేసి పారాగ్రాఫ్ పెట్టండి. ఇప్పుడు మీరు చూస్తే ఈ పారాగ్రాఫ్ 1 కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి, ఇక్కడ ఇది ఒక కంటైనర్, D1 ఒక కంటైనర్, మెయిన్ ఒక కంటైనర్, సెక్షన్ అనేది ఒక కంటైనర్. ఆల్ ద కంటైనర్స్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ చైల్డ్ అది కూడా పారాగ్రాఫ్ అవ్వాలి. దానికి మాత్రమే కలర్ రెడ్ అప్లై చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉందా, ఇప్పుడు మీకు ఫస్ట్ చైల్డ్ అని ఇచ్చాను కదా, ఈ ఫస్ట్ చైల్డ్ కాకుండా మేబీ నేను మెయిన్ ఇస్తాను. మెయిన్ ఇస్తే మెయిన్ వచ్చేసి డివ్ కి, ఇప్పుడు ఇది డివ్ హోల్ కంటైనర్, బిగ్ కంటైనర్. ఈ బిగ్ కంటైనర్ లో మెయిన్ అనేది థర్డ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 ఎలిమెంట్స్ ని తీసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మెయిన్ లో ఉండే ప్రతి టెక్స్ట్ కి కూడా మీకు రెడ్ కలర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మెయిన్, ఐఎమ్ టార్గెటింగ్ మెయిన్ ఎలిమెంట్, దట్ ఈస్ షుడ్ బి ఎ ఫస్ట్ చైల్డ్. దట్ ఈస్ ఎ ఫస్ట్ చైల్డ్. ఆ ఫస్ట్ చైల్డ్ కి మాత్రమే కలర్ రెడ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ థింగ్, దీన్ని మెల్ల నేను రిప్లికేట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఈ మెయిన్ కి రాదు. ఎందుకంటే ఐఎమ్ టార్గెటింగ్ ఓన్లీ మెయిన్ ఎలిమెంట్, దట్ ఈస్ ఆల్సో ఏ ఫస్ట్ చైల్డ్ కి మాత్రమే రెడ్ రావాలి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇంకొక ఎలిమెంట్ ఏదైనా మెయిన్ కాకుండా ఇంకొక ఎలిమెంట్ ట్రిగర్ చేశానంటే గాన్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. సో ఇప్పుడు మీకు దేనికి కూడా అప్లై అవ్వదు, ఎందుకంటే ఐఎమ్ టార్గెటింగ్ మెయిన్ ఎలిమెంట్ అండ్ దట్ ఈస్ ఆల్సో ఫస్ట్ చైల్డ్, దట్ ఈస్ ఆల్సో కంటైనర్ లో ఫస్ట్ చైల్డ్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది డ్యూ అనేది హోల్ కంటైనర్. ఈ హోల్ కంటైనర్ లో మనకి ఫస్ట్ చైల్డ్ ఎవరున్నారు? పారాగ్రాఫ్ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ విచ్ ఈ కలర్ రెడ్ అప్లై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు పారాగ్రాఫ్ చేంజ్ చేస్తా. ఓకే, పారాగ్రాఫ్ చేంజ్ చేసినప్పుడు now paragraph is applied because this is the first child and main లో ఉండే ఇదొక ఇండివిజువల్ కంటైనర్. ఈ ఇండివిజువల్ కంటైనర్ లో ఫస్ట్ మళ్ళా పారాగ్రాఫ్ అనేది now this is one first child and ఈ మెయిన్ లో పారాగ్రాఫ్ 6 అనేది మళ్ళా ఫస్ట్ చైల్డ్. నెక్స్ట్ సెక్షన్ లో పారాగ్రాఫ్ 9 అనేది మళ్ళా ఫస్ట్ చైల్డ్. అండ్ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఎనీ అదర్ ఎలిమెంట్, ఏదైనా ఒక వేరే ఎలిమెంట్ ని ఇంక్లూడ్ చేసామంటే గాన్, అది అక్కడ అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదంటే వీఆర్ టార్గెటింగ్ ద పారాగ్రాఫ్ and that should be a first child. Okay, got it? National elements ela work aitayo. Got it? Yeah. So simply I am changing it to second child, last child. See, last child bedite I am targeting paragraph and that should be a last child. Now if you consider div and if you have nested elements, in nested elements unnai. నౌ సేమ్ థింగ్, మీరు ఒక స్ట్రక్చర్ రాసాం కదా, ఆ స్ట్రక్చర్ చూడండి. ఆ స్ట్రక్చర్ లో గ్రాండ్ ఫాదర్ అలా వేసుకున్నప్పుడు పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ ఇట్ షుడ్ బి ఎ లాస్ట్ చైల్డ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ కలర్ రెడ్ కలర్. ఓకే, సో ఇప్పుడు మీకు పారాగ్రాఫ్ ఎలిమెంట్ లో సమ్ డిఫరెంట్ ఎలిమెంట్ ఉందంటే గాన్, దట్ వోంట్ వర్క్ యాక్చువల్లీ. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. వెన్ యూ ప్రాక్టీస్ యూ విల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఓకే, ఒకసారి మీరు ఈ నేషనల్ ఎలిమెంట్స్ కానీ ఇలా మీరు ఎలిమెంట్స్ ని ఇన్సైడ్ ఎలిమెంట్స్ లోపల బిల్డ్ చేయండి, సమ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ని ట్రై చేయండి. 110% యూ విల్ బెటర్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్స్. ఓకే, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, స్ట్రక్చరల్ సూడో క్లాస్ అన్ని కూడా ఏంటంటే ఇట్ టార్గెట్స్ ద స్ట్రక్చర్, డివ్, మెయిన్, సెక్షన్, మెయిన్, అలా అన్ని స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్ లో ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ అవన్నీ కూడా ఏ ఎలిమెంట్ ని మనం టార్గెట్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ ని. Thus all depends on what type of structure you have. ఇప్పుడు div అనేది ఒక స్ట్రక్చర్, మెయిన్ ఒక స్ట్రక్చర్, సెక్షన్ ఒక స్ట్రక్చర్, అలానే హెడర్ ఒక స్ట్రక్చర్. దాని లోపల ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని లోపల ఎలిమెంట్స్ ని మీరు టార్గెట్ చేయాలనుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని టార్గెట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ టార్గెట్ బాడీ ఆల్సో. మీరు బాడీ పెట్టండి, బాడీ పెట్టేసి సంథింగ్ లైక్ ఫస్ట్ చైల్డ్ రెడ్. ఇప్పుడు మీరు ఫస్ట్ చైల్డ్ ఎవరున్నారు ఇక్కడ? డివ్. సో ఇప్పుడు మీకు complete body cannot applicable. Okay, div. Oh, nice. So if div first child now take it as first child. ఇప్పుడు ఈ div ఉంది కదా, ఈ div లో ఫస్ట్ చైల్డ్ all the things. ఇప్పుడు div లో మీకు ఫస్ట్ చైల్డ్ ఏమైతే ఇక్కడ హలో ఉంటుంది. దాని తర్వాత మెయిన్, ఇది ఒక div స్ట్రక్చర్, దిస్ ఆల్సో ఒక div అండ్ ఈ మెయిన్ కూడా ఒక div అండ్ సెక్షన్ ఒక div. సో ఇవన్నీ కూడా we will be targeting each and every element బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ ఎలిమెంట్స్. కానీ ఆ ఎలిమెంట్స్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే
పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారంటే ఫస్ట్ మీరు స్మాల్ గా స్టార్ట్ అవ్వండి. ఫస్ట్ ఒక డివ్ తీసుకోండి, దాని లోపల ఒక పారాగ్రాఫ్ పెట్టండి, ఆ పారాగ్రాఫ్ టార్గెట్ చేయండి. మళ్ళా ఇంకొక డివ్ తీసుకోండి, దానిలో కూడా పారాగ్రాఫ్ పెట్టండి, ఆ పారాగ్రాఫ్ టార్గెట్ చేయండి. నెక్స్ట్ మీరు ఫస్ట్ టార్గెట్ చేసిన పారాగ్రాఫ్ ని ఎలా అవాయిడ్ చేయాలో చూడండి. సో అలా మీరు ఒకటి వరకు ఒక 1 by 1 ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫస్ట్ చైల్డ్ ఎలా వర్క్ అవుతుంది, లాస్ట్ చైల్డ్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత చైల్డ్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత చైల్డ్ ఆఫ్ ఎన్ ఆ నెంబర్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ లాస్ట్ చైల్డ్ ఎలా వర్క్ అవుతుంది. అవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ సింపుల్ 1 by 1 ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటారండి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ పారాగ్రాఫ్, ఒక సింగిల్ పారాగ్రాఫ్ తీసుకోండి. ఇలా సింగిల్ పారాగ్రాఫ్ తీసుకునేసి ఫస్ట్ చైల్డ్ ని టార్గెట్ చేయండి. దాని తర్వాత ఈ జస్ట్ ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేయండి, దాని తర్వాత ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేయండి, దాని తర్వాత ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేయండి. అలా మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళారంటే ఇక్కడ మన కండిషన్ అప్లై చేయొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ ఆల్టర్నేటివ్ లాగా ఇప్పుడు ఫస్ట్ స్టైల్ ఉంది చేయొచ్చా? సో ఆల్టర్నేట్ ఫస్ట్ వన్ కలర్ రావాలి, సెకండ్ వన్ వచ్చి కలర్ రాకూడదు, థర్డ్ వన్ కలర్ రావాలి, అలా ఏమైనా కండిషన్? నైస్ గుడ్ క్వశ్చన్. దానికి ఉన్నది యాక్చువల్ అయితే మనము దానికోసం ఏం చేస్తామంటే దానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఈవెన్ ఎంత టైప్ ఈవెన్, ఎంత టైప్ ఆర్డ్ అని మనకి ఒక క్లాసెస్ ఉన్నాయి. అవి టేబుల్లో అప్లికబుల్ అవుతాయి, టేబుల్లో వస్తాయి. బట్ వీ కెన్ డూ ఇట్ హియర్ ఆల్సో. దాన్ని ఒకసారి చూపిస్తాను. ఓకే మీరు నెక్స్ట్ చదవబోయేది అదే యాక్చువల్లీ. సో ఈ ఫస్ట్ చైల్డ్ గురించి, లాస్ట్ చైల్డ్ గురించి, nth చైల్డ్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు అడిగిన డౌట్ అది నేను ఇప్పుడు పర్టికులర్లీ ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ లో, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లో నువ్వు అడిగిన డౌట్ కవర్ అవుతుంది. లెట్స్ సీ ఇట్. యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్. ఓకే, సో ఇంతకుముందు ఏం చేసాము, మనం ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ చైల్డ్ రాసాం కదా. ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ టైప్ రాశాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ చైల్డ్ కి, ఫస్ట్ ఆఫ్ టైప్ కి జస్ట్ అబ్జర్వ్ ద ఓన్లీ మీకు చేంజ్ అనేది. యాక్చువల్లీ నువ్వు అడిగిన ఎగ్జాంపుల్ దీని లాస్ట్ ఎండింగ్ కాన్సెప్ట్ లో విల్ ట్రై దట్ విత్ అన్ ఎగ్జాంపుల్. రెండు మనము 2 కాన్సెప్ట్ చైల్డ్ టైప్ రెండు యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం టైప్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు అడిగిన ఎగ్జాంపుల్ ని మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ చైల్డ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ చైల్డ్ అంటే పర్టికులర్లీ ఇట్ విల్ టార్గెట్ ద ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉందో కంటైనర్ లో, స్ట్రక్చర్ లో ఫస్ట్ చైల్డ్ ని, సెకండ్ చైల్డ్ ని, లాస్ట్ చైల్డ్ ని టార్గెట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు డివ్ కంటైనర్ ఉంది, స్ట్రక్చర్ ఉంది, దాని తర్వాత మీకు ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, హెడర్ ఉంది, దాని తర్వాత మీకు 5 పారాగ్రాఫ్స్ ఉంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే పారాగ్రాఫ్ 1 కి నేను ఇక్కడ కలర్ అప్లై అవుతుంది. దీన్ని నేను చైల్డ్ పెట్టానంటే చూడండి, చైల్డ్ పెడితే పి ఫస్ట్ ఆఫ్ చైల్డ్ అని పెడితే కలర్ అప్లై అవ్వట్లేదు. కానీ ఇప్పుడు పి ఫస్ట్ ఆఫ్ టైప్ అని పెడితే ఇట్ ఇస్ అప్లైయింగ్ పారాగ్రాఫ్ కి కలర్ అప్లై అవుతుంది. ఎందుకు అప్లై అవుతుంది? బికాస్ ఇక్కడ మనం టైప్ ఎక్స్ప్లిసిట్లీ టైప్ అని అడుగుతున్నాం. ఇంతకుముందు మనం చైల్డ్ అడిగాం. చైల్డ్ ఈస్ నథింగ్ బట్ ఒక నోడ్, లేకపోతే ఒక ఎలిమెంట్. మనం కంప్లీట్ ఎలిమెంట్ ఫస్ట్ ఆఫ్ చైల్డ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ పారాగ్రాఫ్ అయి ఉండాలి. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ ఎలిమెంట్ పారాగ్రాఫ్ అయి ఉంటే దానికి కలర్ అప్లై అవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ లో ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే మనం ఎక్స్ప్లిసిట్లీ చెప్తున్నాం స్ట్రక్చర్ లోపల పారాగ్రాఫ్ ఎలిమెంట్ టార్గెట్ చేయాలి. అది కూడా ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఇక్కడ నీకు 100 ఎలిమెంట్స్ ఉండని, ఈ డ్యూ లోపల ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వక ముందర 100 ఎలిమెంట్స్ ఉండని, 100 ఎలిమెంట్స్ ని 200 ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండని, కానీ ఫస్ట్ గా ఈ స్ట్రక్చర్ లోపల ఫస్ట్ గా నీకు అపీర్ అయిన పారాగ్రాఫ్ కి ఏదైతే పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తుందో దానికి మాత్రం రెడ్ కలర్ ఇస్తుంది. దీన్ని ఏమంటామంటే ఫస్ట్ ఆఫ్ టైప్ అంటాం. వీఆర్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షనింగ్ ద ఇన్స్టాన్స్. మనం ఆ ఇన్స్టాన్స్ ని మెన్షన్ చేస్తున్నాం. అంటే ఇది పారాగ్రాఫ్ ఎలిమెంట్ నీకు ఈ స్ట్రక్చర్ లోపల ఎక్కడ ఫస్ట్ టైం అప్లై అవుతుందో ఆ ఫస్ట్ టైం అపీర్ అయిన దానికి రెడ్ కలర్ ఇచ్చేయమంటున్నాను. సో లాస్ట్ ఆఫ్ టైప్ ఓకే, లాస్ట్ ఆఫ్ టైప్. See now it will target the last of type. అంటే లాస్ట్ ఆఫ్ టైప్ అంటే ఇప్పుడు పారాగ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు హెడర్ ఉందా, నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఐ టేక్ దిస్ వన్ అండ్ లాస్ట్ ఈ స్ట్రక్చర్ లోపల లాస్ట్ గా నేను ఏం చేస్తాను, లాస్ట్ లో నేను హెడర్ పెడతాను. బట్ సి
యు ఆర్ సీయింగ్ పారాగ్రాఫ్ యొక్క లాస్ట్ ఇన్స్టాన్స్ కి కలర్ అప్లై అవుతుంది బికాస్ వి ఎక్స్ప్లిసిట్లీ మెన్షనింగ్ ద టైప్. సో అంతే తేడా. దానికి దీనికి తేడా ఏంటంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్ చైల్డ్ అంటే ఏంటి, లాస్ట్ ఆఫ్ చైల్డ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ చైల్డ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే ఏంటి, లాస్ట్ ఆఫ్ టైప్ అంటే ఏంటి. చైల్డ్ అంటే పర్టికులర్లీ స్ట్రక్చర్ లోపల ఫస్ట్ చైల్డ్ మీరు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ అయ్యుండి అది పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్ అయి ఉండాలి. అది కాకుండా ఇంకేదైతే ఉన్నా ఏదైతే మీరు టార్గెట్ చేసినా అది కాకపోతే ఫస్ట్ చైల్డ్ కాకపోతే మీరు ఇచ్చిన ఆ స్టైల్ అనేది వర్కౌట్ అవ్వదు. ఏదైతే మీరు ఎలిమెంట్ టార్గెట్ చేస్తున్నారో అది ప్లస్ అది ఫస్ట్ చైల్డ్ అయి ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ చైల్డ్ అంటే ఫస్ట్ చైల్డ్ అయితే మాత్రం మీరు ఏదైతే స్టైల్ చేస్తారో ఆ స్టైల్ అప్లై అయిపోతుంది. అది కాకుండా మీరు ఏదైతే స్ట్రక్చర్ లోపల ఏదైతే ఎలిమెంట్ ని టార్గెట్ చేయాలో ఆ ఎలిమెంట్ ఫాలోడ్ బై ఫస్ట్ ఆఫ్ టైప్ అని ఇచ్చారంటే మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఆ స్ట్రక్చర్ లోపల ఆ పారాగ్రాఫ్ ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడైతే వస్తుందో దానికి మీకు సింపుల్ గా అప్లై అవుతుంది. ఓకే, అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఇది ఈ ఫస్ట్ ఆఫ్ టైప్ ఎలా వర్క్ అవుతుంది, లాస్ట్ ఆఫ్ టైప్ అంటే ఏంటి, లాస్ట్ ఆఫ్ చైల్డ్ అంటే ఏంటి, అండ్ ఎంత. సో సేమ్ థింగ్ మనం ఎంత ఆఫ్ టైప్ అంటే we have something called nth of type and you need to mention something called number 2 అంటే ఈ సెకండ్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ సింప్లీ సెలెక్ట్ ద సెకండ్ ఇన్స్టాన్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ nth లాస్ట్ ఆఫ్ టైప్ అండ్ ఇట్ విల్ సెలెక్ట్ ద సెకండ్ ఇన్స్టాన్స్ విచ్ ఇస్ ఫ్రమ్ ద లాస్ట్ సైడ్. ఓకే, ఈ విధంగా మీకు ఇవన్నీ కూడా సూడో క్లాసెస్. ఈ సూడో క్లాస్ అన్ని కూడా స్ట్రక్చరల్ రిలేటెడ్ సూడో క్లాసెస్. ఈ స్ట్రక్చరల్ రిలేటెడ్ సూడో క్లాస్ అన్ని కూడా ఈ విధంగా మీకు ఫస్ట్ ఆఫ్ టైప్ ఫస్ట్ ఆఫ్ చైల్డ్ అనేది మీకు ఇన్స్టాన్స్ పట్టుకోండి మీ రిక్వైర్మెంట్ పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇతను అడిగి సమ్వన్ ఆస్క్డ్ ఎలా అంటే మనకి పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్, ఫిఫ్త్ పారాగ్రాఫ్, అలా మీకు 10 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 10 పారాగ్రాఫ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఫస్ట్ పారాగ్రాఫ్ కి కలర్ ఉండాలి, సెకండ్ పారాగ్రాఫ్ కలర్ ఉండకూడదు, థర్డ్ పారాగ్రాఫ్ కలర్ ఉండాలి, ఫోర్త్ పారాగ్రాఫ్ కి కలర్ ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎటువంటి టైప్ ఆఫ్ సూడో క్లాస్ ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఏ సూడో క్లాస్ ని మనం యూటిలైజ్ చేయగలుగుతాము, అవన్నీ కూడా మనకి గుర్తు రావడమా లేకపోతే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి అవన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు అతను చెప్పినది సినారియో మనం ట్రై చేద్దాం. ఓకే 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 లెట్ us try with this paragraph. I'll remove this one paragraph. హలో, నేను సెషన్లో ఉన్నాను, 5 minutes ఉన్న క్లాస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, నా లెట్స్ థింక్ ఇట్ యాజ్. సో ఇప్పుడు నేను పారాగ్రాఫ్ లో nth లాస్ట్ ఆఫ్ టైప్ nth ఫస్ట్ ఆఫ్ టైప్ కాకుండా మనకి లెటర్స్ nth ఈవెన్ కలర్ ఫస్ట్ చైల్డ్ ఫస్ట్ ఆఫ్ టైప్ color red, then nth of type we need to write a logic here. Nth of type 1, then so you'll have blue color here. Okay, now you want to get this one paragraph 1, paragraph 2, paragraph 3, it should be green color. So now okay,
we can use something like this. Okay, ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు? హలో, am I audible? ఓకే, ఈ విధంగా. సో మీకు సింపుల్ గా ఈ కెన్ యూస్ ప్రోగ్రామటికల్లీ కూడా మీరు యూస్ చేయొచ్చు. సంథింగ్ లైక్ మీరు జావా స్క్రిప్ట్కి వెళ్ళిన తర్వాత ఇటువంటి అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే జావా స్క్రిప్ట్ యూస్ చేసి సమ్ లాజిక్ రాస్తారు. ఎంత n ఇంటూ n+1/2 n ఇంటూ n+1/3 అలా ఉంటాయి కదా. సో దాన్ని రాసి మీరు ఈ విధంగా సింపుల్ గా ఇలా మీకు టేబుల్స్ కానీ లేకపోతే పారాగ్రాఫ్స్ కానీ లేకపోతే డివ్స్ కానీ ఉన్నప్పుడు మీరు సింపుల్ గా ఎంత ఆఫ్ టైప్ రాసిన తర్వాత ఇక్కడ మనం స్పెసిఫిక్ గా 1 కానీ 2 కానీ 3 కానీ నెంబర్ మెన్షన్ చేస్తాం కదా. ఇక్కడ మనం ఈవెన్ మెన్షన్ చేసినామంటే ఇట్ విల్ అప్లై ఫర్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ అండ్ ఇక్కడ ఆడ్ మెన్షన్ చేద్దామంటే ఇట్ అప్లై ఫర్ ఆల్ ద ఆడ్ నెంబర్స్. ఓకే, సో దిస్ ఇస్ సింప్లర్ వే. డోంట్ నీడ్ టు గెట్ కాంప్లెక్స్ గా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్ వే. ఓకే, సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. we want to use nth of type ఎప్పుడు వాడాలి, nth field ఎప్పుడు వాడాలి. నా చిన్న డౌట్, యా గో హెడ్. ఇప్పుడు మీరు ఈవెన్ అండ్ ఆడ్ ఇచ్చారు, సో అలా అప్లై అయింది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు 1 2 ఒక కలర్ 3 4 ఒక కలర్ అట్లా కావాలంటే అప్పుడు మీరు ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేసుకోవాల్సింది. దెర్ ఇస్ నో అదర్ గో, యూ నీడ్ టు కంప్లీట్లీ మెన్షన్ సంథింగ్ లైక్ 1 కి అదే మీకు ఇప్పుడు ఏంటంటే టేబుల్లో రోస్ ఉంటాయి కదా, టేబుల్లో కాలమ్స్ ఉంటాయి కదా. మీకు అప్పుడు కాలమ్స్ 4 కాలమ్స్ 3 కాలమ్స్ 5 కాలమ్స్ అని డిఫైన్డ్ ఉంటాయి కదా. సో అలా ఉన్నప్పుడు మీరు ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేసుకోవాల్సింది ఇలాగా. దెర్ ఇస్ నో అదర్ గో, ఓన్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఆర్ సంథింగ్ లైక్ వీ నీడ్ టు గో ఇన్ దిస్ వే. మీరు అది కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మీరు ఎక్కడ యూస్ చేస్తారంటే ఐ షో యూ వన్ ప్రాజెక్ట్. వి విల్ గోయింగ్ త్రూ ద ప్రాజెక్ట్ కదా. మనం వెళ్ళేటప్పుడు నేను మా రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది కాంటెజా అని. ఆ కాంటెజాలో మాకు ఫుల్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ లో మేము ఒక కాలమ్ కి ఒక కలర్, సెకండ్ కాలమ్ కి ఒక కలర్, థర్డ్ కాలమ్ కి ఒక కలర్ అలా మాకు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే సింపుల్ గా nth ఆఫ్ టైప్ 1, nth ఆఫ్ టైప్ 2, nth ఆఫ్ టైప్ 3, nth ఆఫ్ టైప్ 4 అలా మీరు రాసుకోవాల్సి వచ్చింది. సో దెన్ దెర్ ఇస్ నో అదర్ గో. యాజ్ యూజువల్ యాజ్ సమ్మన్ ఆస్క్ ఇందాక ఒక తరగతిగా. సో ఇలా ఆల్టర్నేట్ గా రావాలంటే అది దానికి మేము ఏం అప్లై చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనుకోండి, సింపుల్ గా టేబుల్ అనుకోండి. ఐ సే ఫర్ టేబుల్ లో మనకి టీఆర్స్ ఉంటాయి కదా. టీఆర్ టార్గెట్ చేస్తాం. nth ఆఫ్ టైప్ రాస్తా. nth ఆఫ్ టైప్ రాసేసిన తర్వాత ఈవెన్ రాస్తాం. రాసేసి ఆర్డర్ రాసేసి ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆల్టర్నేట్ రోస్ అన్ని కూడా మనకి ఎలా కావాలంటే అలా ఆల్టర్నేట్ రోస్. టేబుల్ అనేది ఎలా ఉంటుంది, ఒక రో వచ్చేసి సమ్ కలర్ లో ఉంటుంది, ఇంకో రో వచ్చేసి ఇంకో డిఫరెంట్ కలర్ లో ఉంటుంది. అలాంటప్పుడు మేము ఈ విధంగా టార్గెట్ చేసి రాస్తాం. సో దట్స్ హౌ విల్ బి రైటింగ్. అండ్ కాలమ్స్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఈ విధంగానే నేను ఫాలో అవుతాను. బికాస్ దట్స్ ఓన్లీ వే టు అచీవ్ దట్ స్టైలింగ్ వాట్ వీ నీడ్ టు అచీవ్. ఓకే, బట్ హియర్ మేజర్ థింగ్ ఏంటంటే టైప్ ఎక్కడ వాడాలి, చైల్డ్ ఎక్కడ వాడాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిమెంబర్ ఇన్ రియల్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ విల్ బి ఫైండింగ్ nth ఆఫ్ టైప్ అనేది ఎక్కువ వాడుతుంటారు. ఎందుకంటే చైల్డ్ అంటే ఇట్ పర్టికులర్లీ రిస్ట్రిక్ట్స్ ద కంటైనర్ యాక్సెసిబిలిటీని రిస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి విల్ బి మోస్ట్లీ యూజింగ్ nth ఆఫ్ టైప్. ఓకే, దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే, అదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంత లాస్ట్ ఆఫ్ టైప్ ఏమని చెప్పించాను కదా. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వన్ థింగ్, I missed one thing. Let me go here. nth child and సో ఇవన్నీ కూడా స్ట్రక్చర్ సూడో క్లాస్ అన్ని కూడా మీరు ఒకసారి నేను మీకు ఇస్తాను, చేతికి ఈ డాక్యుమెంట్ ఇస్తాను. ఈ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ స్నిప్పెట్స్ ని చూడండి ఫస్ట్. తర్వాత మీ ఓన్ స్టైల్స్ మీరు డెవలప్ చేయండి. మీ ఓన్ స్టైల్స్, మీ ఓన్ ఐడియాస్ కి మీరు ఈ సెలెక్టర్స్ ఎక్కడ ఫిట్ అవుతాయి, ఈ సెలెక్టర్స్ ఎలా వర్క్ అవుతాయి. సో మీరు మీ బ్రెయిన్స్ కి వర్క్ చెప్తేనే మీకు డౌట్స్ క్రియేట్ అవుతాయి. డౌట్స్ క్రియేట్ అయినప్పుడు వీ కెన్ డిస్కస్ మోర్ థింగ్స్. ఓకే, అండ్ లాస్ట్లీ సమ్వన్ ఆస్క్ లైక్ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా చైల్డ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా నెక్స్ట్ ఎలిమెంట్స్ ఎలా ఉందో, మెయిన్ కంటైనర్ ఉంది, దాని లోపల నెక్స్ట్ ఎలిమెంట్స్ లో ఒక కంటైనర్ తీసుకుంటుంది. ఆ కంటైనర్ లో మనం టార్గెట్ చేసిన ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అది ఫస్ట్ చైల్డా లాస్ట్ చైల్డ్ అయిందా లేదు, ఎంత చైల్డ్ అయిందా, మనం స్పెసిఫై చేసింది అయిందా లేదా అది చెక్ చేసుకొని దానికి కలర్ అప్లై చేస్తుంది. ఒకవేళ మనం స్పెసిఫై చేసింది అది అవ్వలేదంటే అది ఆ కలర్ అప్లై చేయదు. సో అలా చైల్డ్ వర్క్ అవుతుంది. సో nth ఆఫ్ టైప్ ఎలా వర్క్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ కంటైనర్ లో ఫస్ట్ టైం ఎక్కడ అప్లై అవుతుందో అక్కడ దానికి అప్లై అవుతుంది. లాస్ట్ టైం ఇచ్చామంటే లాస్ట్ టైం అడిగామంటే లాస్ట్ ఆఫ్ టైప్ అన్నామంటే లాస్ట్ టైం ఎక్కడ అప్లై అయిందో ఎక్కడ అప్లై అయిందో దాన్ని టార్గెట్ చేసి దానికి ఇస్తుంది. సో ఈ విధంగా యూ నీడ్ టు పర్టికులర్లీ ఫోకస్ ఆన్ హౌ టు యూస్ దిస్ ఈ సూడో క్లాస్ ని యూజ్ చేసేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, దాని తర్వాత మీకు ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సూడో క్లాసెస్ ఇప్పుడు మీరు చూసింది సూడో క్లాసెస్. ఫస్ట్ ఏం చూసారు, సెలెక్టర్స్ చూసారు, తర్వాత కాంబినేటర్స్ చూసారు, తర్వాత అట్రిబ్యూట్ సెలెక్టర్స్ చూసారు, తర్వాత
సూడో క్లాసెస్ చూసారు. సూడో క్లాసెస్ లో మీరు ఏమేమి చూసారు? హోవర్ చూసారు, అండ్ ఫోకస్ చూసారు, అండ్ యాంకర్ లింక్స్ కి విజిటెడ్, యాక్టివ్, నాట్ జనరల్ లింక్, విజిటెడ్ లింక్, యాక్టివ్ లింక్, వాటికి చూసారు. అండ్ ఆల్సో యూ హ్యావ్ సీన్ సంథింగ్ లైక్ ఫస్ట్ ఆఫ్ చైల్డ్, లాస్ట్ ఆఫ్ చైల్డ్, ఎంత ఆఫ్ చైల్డ్, అండ్ ఎంత లాస్ట్ ఆఫ్ చైల్డ్, సిమిలర్లీ ఫస్ట్ ఆఫ్ టైప్, అవన్నీ చూసారు. నెక్స్ట్ మీరు చూడబోయేది సూడో ఎలిమెంట్స్. ఈ సూడో ఎలిమెంట్స్ ఎలాంటివి అంటే, ఇప్పుడు మీకు సమ్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు మీరు మీకు ఒక సినారియో చూపిస్తాను. ఓకే, జస్ట్ ఐ వాంట్ టు కాపీ దిస్ వన్ సో దట్ మీరు ఈ సినారియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఐ జస్ట్ రీప్లేస్ దిస్ వన్. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. వెల్కమ్ టు స్ట్రైడ్ అని రాశాను. రాసిన తర్వాత దీని ముందర స్టార్ రాశారు కదా, ఇక్కడ స్టార్ రాశారు కదా. ఈ స్టార్ అనేది ఇప్పుడు చూసారు, ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ మీరు డైరెక్ట్ గా ఇలా పెట్టొచ్చు. యూ కెన్ ఆల్సో కీప్ సంథింగ్ లైక్ స్టార్. సి, ఇలా మీరు స్టార్ పెట్టరు కదా, ఇలా స్టార్ పెట్టరు. సో ఇలా కూడా పెట్టొచ్చు. ఇట్స్ నాట్, ఐ డోంట్ సే ఇట్స్ రాంగ్ వన్, బట్ ఇలా పెట్టేదానికన్నా దేర్ ఈస్ సమ్ ఇన్స్టాన్సెస్ వేర్ వీ కెన్ ఇన్సర్ట్ ఇలాంటి సింబల్స్ ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, సిఎస్ఎస్ ద్వారా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం H1 కదా, సో ఇప్పుడు మనం ఏంటంటే దీనికి కూడా సింటాక్స్ ఉంది సేమ్, సెలెక్టర్. సో విచ్ సెలెక్టర్ యు ఆర్ టార్గెటింగ్. ఓకే, దాని తర్వాత డబల్ కోలన్, నాట్ సింగిల్ కోలన్, డబల్ కోలన్, సూడో ఎలిమెంట్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. సో అసలు సూడో ఎలిమెంట్ లో ఎన్ని ఉంటాయి, ఏమేమి ఉంటాయి, సూడో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు పైన మీరు చూసారు ఆల్రెడీ H1 కి డబల్ డాట్ ఇచ్చేసి నేను బిఫోర్ రాశాను. అలానే మీకు ఎలా ఉంటాయంటే ఐ విల్ గివ్ యూ ద లిస్ట్. ఓకే, సో సూడో ఎలిమెంట్స్ ఇప్పుడు ఇవన్నీ సూడో క్లాసెస్ కదా. ఇక్కడ మీకు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా ఇక్కడ రాయలేదా, ఐ విల్ రైట్. హోవర్, ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ హోవర్, తర్వాత ఫోకస్, తర్వాత యాక్టివ్, దాని తర్వాత విజిటర్, తర్వాత లింక్. ఓకే, దట్స్ ఫైన్. ఇవి ఎనఫ్. ఇంకా దీనికన్నా ఎక్స్టెన్షన్ ఉంటాయి, లేవని చెప్పను, మనము ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ఎనఫ్. ఓకే, దిస్ ఈస్ ఎనఫ్. మీకు రియాక్ట్ వచ్చినప్పుడు ఒక రియల్ టైమ్ అప్లికేషన్ మనం డిజైన్ చేసేటప్పుడు కొన్ని స్టేట్స్ ని, కొన్ని సూడో క్లాసెస్ నేను స్పెసిఫికల్లీ యూజ్ చేస్తాను కదా, చెప్పాను కదా, అవన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతాయి. దీనికన్నా ఎక్స్ట్రాగా ఇంకో 2-3 సూడో క్లాస్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తాను. దట్ విల్ బి మీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం. అవి ఇప్పుడు చెప్పానంటే మీకు అర్థం అవ్వవు, అసలు దాని ఫంక్షనాలిటీ ఏంటనే అర్థం కాదు. కాబట్టి నేను చెప్పలే, కానీ ఐ విల్ లెట్ యూ నో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, దట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇవి ఎలిమెంట్స్ సూడో క్లాసెస్. సూడో ఎలిమెంట్స్ చెప్తాను. సూడో ఎలిమెంట్ లోపల ఏముంటాయంటే ఫస్ట్ థింగ్ బిఫోర్. ఓకే, బిఫోర్, దాని తర్వాత ఆఫ్టర్, దాని తర్వాత యూ హ్యావ్ ఫస్ట్ లైన్. ఓకే, యూ హ్యావ్ ఫస్ట్ లైన్. See, don't confuse about first child, ఫస్ట్ టైప్, ఫస్ట్ ఆఫ్ టైప్, దాని తర్వాత ఈ ఫస్ట్ లైన్ ఏంటి, అదేంటి, ఇదేంటి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇవి చాలా సింపుల్. మీరు ప్రాక్టీస్ చేశారంటే, మీకు ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే మీకు గుర్తుండిపోతాయి ఇవన్నీ. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేసెస్. మీ యూస్ కేసెస్ మీద డిపెండ్ అవుతాయి. సో చూడండి, ఇప్పుడు నాకేంటిది, ఇది H1 ఉంది. ఈ H1 కి ముందర నేను ఈ స్టార్ ని యాడ్ చేయాలని నేను ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఏ సెలెక్టర్ ని టార్గెట్ చేయాలి, H1 సెలెక్టర్ ని టార్గెట్ చేయాలి. సో నేను H1 సెలెక్టర్ ని టార్గెట్ చేశాను. దాని తర్వాత ఏం చేశాను, నేను యాజ్ యూజువల్ నా సింటాక్స్ ప్రకారం డబల్ కోలన్ ని ఇన్వాల్వ్ చేశాను. చేసిన తర్వాత నేను సూడో ఎలిమెంట్. సో నాకు ఇది బిఫోర్ కావాలి కాబట్టి ఐ జస్ట్ యూస్డ్ బిఫోర్. దాని తర్వాత దీని సింటాక్స్ ఏంటంటే ప్రాపర్టీ వాల్యూ ఉంది కదా, ఈ ప్రాపర్టీలో మనం ఖచ్చితంగా ఈ సూడో ఎలిమెంట్స్ వాడేటప్పుడు కాంటెంట్ ఇస్ యువర్ ప్రాపర్టీ అండ్ వాల్యూ కుడ్ బి ఎనీథింగ్. It could be something like emoji, it could be something like text, it could be something anything. ఏదైనా మీరు రాసుకోవచ్చు, బట్ ప్రాపర్టీ షుడ్ బి కంటెంట్. ఓకే, ఇప్పుడు బిఫోర్ ఉంది, ఐ విల్ చేంజ్ ఇట్ ఇస్ ఆఫ్టర్. నేను ఆఫ్టర్ చేంజ్ చేస్తా. ఓకే, నౌ సీ, ఆఫ్టర్ చేంజ్ చేసినప్పుడు ఏమైంది, ఇట్ వెంట్ ఆఫ్టర్, దాని తర్వాత వెళ్ళింది, దాని తర్వాత వెళ్ళి ప్లేస్ అయింది. సో దిస్ ఈస్ హౌ బిఫోర్ అండ్ ఆఫ్టర్ విల్ వర్క్. అలానే సేమ్ థింగ్ యూ హ్యావ్ ఫస్ట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు H1 బాడీ ఉంది. లెట్ మీ గివ్ సంథింగ్ div. ఇంకొక div స్ట్రక్చర్ ఇస్తాను. ఈ div లోపల ఐ జస్ట్ క్రియేట్ పారాగ్రాఫ్. ఓకే, ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్, లెట్ మీ ఫోర్త్ చైల్డ్, ఫిఫ్త్ చైల్డ్. ఓకే, నౌ వీ హ్యావ్ 5 చైల్డ్స్. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే ఐ వాంట్ సంథింగ్ లైక్ ఆర్ ఎల్స్ సంథింగ్ లైక్, ఇది కూడా వద్దు, ఇలా కూడా వద్దు. నౌ జస్ట్ టేక్ ఇట్ అవే. ఐ జస్ట్ వాంట్ టు
పారాగ్రాఫ్ లో లారమ్ ఎప్సమ్ రైట్. నౌ ఫైన్. నౌ నేను లారమ్ ఎప్సమ్ ఇన్వాల్వ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇట్స్ ఓకే. నౌ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ వాంట్ టార్గెట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఓకే, ఐ వాంట్ టార్గెట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ ఐ వాంట్ టు టార్గెట్ సూడో ఎలిమెంట్ విచ్ ఇస్ ఫస్ట్ లైన్. ఓకే, ఫస్ట్ లైన్ ని టార్గెట్ చేస్తాను. ఐ వాంట్ టు గివ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ అండ్ కలర్ బ్లూ. ఓకే, కలర్ బ్లూ. ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు ఏమైంది మీకు విజువల్ అపియరెన్స్ లో ఫస్ట్ లైన్ మాత్రం ఫాంట్ వెయిట్ బోల్డ్ అయింది అండ్ కలర్ బ్లూ అయింది. సో విచ్ సూడో ఎలిమెంట్ యూ యూస్డ్ అంటే you are targeted selector type selector which is a paragraph and you are using pseudo element first line pseudo element use chesi first line ni maatrame style chesinam. And you have something called first letter also. You can even give something first letter. So ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ లెటర్ మాత్రం చేంజ్ అయింది. సో మీరు ఇంత ముందు నెట్ఫ్లిక్స్ లోగో చూసారంటే నెట్ఫ్లిక్స్ లోగోలో స్టార్టింగ్ ఎన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, దాని తర్వాత మిగతా సెక్షన్స్ చిన్నగా ఉంటుంది. ఈ ఓల్డ్ లోగో అంటే సమ్ 5 years బ్యాక్ లోగో మీరు నెట్ఫ్లిక్స్ లోగో చూసారంటే ఆ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు మన విజువల్లీ అపియరెన్స్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఏ యూఎక్స్ ని అచీవ్ చేయడానికి మనకున్న సూడో ఎలిమెంట్స్, సూడో క్లాసెస్ అవన్నిటిని కూడా మీరు మైండ్ లో పెట్టుకొని వర్కౌట్ చేయడం అంటే మీరు సింపుల్ గా ఒక మైండ్ మ్యాప్ రాసుకోండి. సెలెక్టర్స్ అంటే ఇన్ని ఉన్నాయి, సెలెక్టర్స్ లో బేసిక్ సెలెక్టర్స్ ఉన్నాయి, తర్వాత కాంబినేటర్స్ వచ్చాయి, తర్వాత అట్రిబ్యూట్ సెలెక్టర్స్ చూసాము, తర్వాత సూడో క్లాసెస్ చూసాము, తర్వాత సూడో ఎలిమెంట్స్ చూసాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి సింటాక్స్ ఎలా మారింది, సింటాక్స్ ఎలా చేంజ్ అవుతుంది అది మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత దాని తర్వాత సబ్ ఎలిమెంట్స్ సూడో క్లాసెస్ ఏమేమి చూసినాము, తర్వాత సూడో ఎలిమెంట్స్ ఏమేమి చూసినాము అవన్నీ కూడా మీరు వన్ బై వన్ ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి. ఓకేనా? సో దట్స్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే, దాని తర్వాత నేను సూడో ఎలిమెంట్ సూడో క్లాసెస్ లో మనకి ఇంకోటి ఉంది డిజేబుల్డ్. ఓకే, డిజేబుల్డ్ ఇది మనం చాలా ఫ్రీక్వెంట్ గా వాడతాం, రియాక్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా వాడతాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు సమ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ H1 అనుకోండి, సంథింగ్ లైక్ ఇన్పుట్ ఉందనుకోండి, మీకు రియల్ టైం కేసు చెప్తా, రియల్ యూస్ కేసు ఇది ఇన్పుట్ ఇప్పుడు బటన్ క్లిక్ మీ ఉంది. ఓకే, బటన్ క్లిక్ మీ ఉంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను వాల్యూ టైప్ చేస్తా కదా, ఈ వాల్యూ టైప్ చేసిన తర్వాతనే ఈ బటన్ ఎనేబుల్ అవ్వాలి. మీకు ఏంటంటే ఇప్పుడు మీకు బటన్ క్లిక్ చేసేకి క్యాపబిలిటీ ఉంది, కానీ మీకు రియల్ టైం యూస్ కేసు ఎలా ఉంటుందంటే రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు ఈ ఎలిమెంట్ ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లోపల సమ్ టెక్స్ట్ ఉంటేనే ఈ బటన్ క్లికింగ్ ఎనేబుల్ చేయాలి, లేకపోతే డిజేబుల్ లో ఉండాలి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఈ డిజేబుల్డ్ అనే సూడో క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని మాక్సిమం అంటే మనము యూస్ చేస్తాం, కానీ ప్రస్తుతానికి మీకు చూపిస్తాను చూడండి. బటన్, ఐఎమ్ టార్గెటింగ్ బటన్, దాని తర్వాత చూడండి హోవర్ చేస్తా, ఫస్ట్ హోవర్ రాస్తా. మీకు ఇది రియల్ టైం, ఇవి నేను ఇప్పుడు చెప్పేది రియల్ టైం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రియల్ టైమ్ లో నేను బటన్స్ ఉంటాయి, నా ప్రాజెక్ట్ అయితే మోస్ట్లీ బటన్స్ ఉంటాయి, దానికి నేను హోవర్, డిజేబుల్డ్ అవి వాడతాను. ఇప్పుడు నేను బటన్ ఉందా, ఈ బటన్ మీద హోవర్ చేసినప్పుడు అబ్జర్వ్ ద కలర్ అబ్జర్వ్ చేయండి. చూడు అండ్ ఆల్సో ఐ చేంజ్ ఇట్ యాస్ బ్లూ. ఓకే, బ్లూ చేస్తాను అండ్ ఐ చేంజ్ ద కలర్ యాస్ వైట్. అండ్ మనకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు బటన్ కి మనం యూఎక్స్ మన క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చూడండి. ఇప్పుడు బటన్ హోవర్ అయినప్పుడు ఇట్ విల్ చేంజ్ టు బ్లూ కలర్ అండ్ టెక్స్ట్ వైట్ కలర్ అయింది. అండ్ నాకు నా మౌస్ చూడండి ఏమైందో, నా మౌస్ వచ్చేసి చేయి సింబల్ అయింది. సో ఇది ఎందుకు అయిందంటే కర్సర్ పాయింటర్ వల్ల ఈ చేయి సింబల్ గా మారింది. ఓకేనా? దట్స్ హౌ దిస్ విల్ వర్క్. అండ్ యూ కెన్ ఆల్సో మేక్ సంథింగ్ లైక్ బటన్ డిజేబుల్డ్ ఇలా రాసేసి బటన్ డిజేబుల్ రాసేసేసి యూ కెన్ మేక్ ఇట్ యాస్ కర్సర్ నాట్ అలౌడ్. ఓకే, కర్సర్ నాట్ అలౌడ్. ఓకే, కర్సర్ నాట్ అలౌడ్. ఓకే, బట్ బటన్ డిజేబుల్డ్. ఇప్పుడు ఏంటంటే దానికి మీరు ఎక్స్ప్లిసిట్లీ ఏం చేయాలంటే యూ వాంట్ టు కంట్రోల్ ద బటన్ విత్ ప్రాప్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది రియాక్ట్ లో. అప్పుడు మీకు యాక్చువల్ చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బటన్ కి నేను డిజేబుల్డ్ అట్రిబ్యూట్ అప్లై చేసినాను. ఇప్పుడు మీకు ఇదేమైంది, ఇక్కడ చూడండి కర్సర్ ఏమైంది చూడండి. ఇంతకుముందు మీకు హ్యాండ్ వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది స్టాప్ సింబల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? కర్సర్ నాట్ అలౌడ్ ఈ ప్రాపర్టీ వల్ల ఇలా వస్తుంది. సో అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఇన్ జనరల్ రియల్ టైమ్ లో ఇది లైట్ బ్లూ అవుతుంది. అంటే డిజేబుల్నెస్ చూపించాలి కాబట్టి, అంటే ఇది డిజేబుల్ అయ్యింది ఈ బటన్ ఇప్పుడు వర్క్ అవుతలేదు అని చెప్పడానికి మనం ఏంటంటే ఇలా చూపిస్తాం.
ఇలా చూపిస్తాం. ఇది డిజేబుల్ చేసామనుకోండి, నార్మల్ గా ఉంటుంది. డిజేబుల్ యాడ్ చేసామనుకో డిజేబుల్ యాడ్ చేసామనుకో ఈ విధంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే రియల్ టైమ్ లో ఇలా టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇది నార్మల్ స్టేట్ కి తీసుకొస్తాం. సో అలాగా మనం ఈ క్లాస్ అన్నిటి కూడా మనం యూజ్ చేస్తాం. ఓకేనా? దట్స్ హౌ యూ విల్ బి యూజింగ్ దిస్ క్లాసెస్. ఓకే, ఈ విధంగా మనం వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. యూ మైట్ బి నోయింగ్ ఆల్ ది స్టఫ్. ఈ స్టఫ్ అంతా కూడా మీరు వన్ బై వన్ చూస్తూ ఉంటారు. డోంట్ వరీ అబౌట్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ సూడో క్లాసెస్ లో, సూడో ఎలిమెంట్స్ లో? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. సో నాకు ఒక స్టాండప్ ఉండింది. దట్ ఈస్ ద రీజన్ మేబీ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ బిట్వీన్. బట్ ఆన్ ద హోల్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, రైట్? వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానో ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? సో ఏమన్నా అర్థమైతలేదంటే మాత్రం యూ జస్ట్ లెట్ మీ నో. నేను దాన్ని మళ్ళా మీకు చెప్పనీకైనా ట్రై చేస్తాను. అంటే మీకు 1-to-1 సెషన్ తీసుకొని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెలెక్టర్స్ లో ఇంతకన్నా మీకు nothing is there. Only I'm particularly saying, if you know selectors తో వర్క్ చేయడం వచ్చింది అంటే you will be playing with hell. You will be playing like lot. ఆ సిఎస్ఎస్ తో మీరు ఈజీగా ప్లే చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ క్లాస్. టుమారో క్లాస్ లో మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఎలిమెంట్స్, ఇప్పుడు మీరు ఎలిమెంట్స్ రాస్తారు కదా, ఈ ఎలిమెంట్స్ ఎలాగా రెండర్ అవుతాయి, వెబ్ పేజ్ మీద ఎలా రెండర్ అవుతాయి. సో మీకు ఇప్పుడు మీకు గ్లాన్స్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ రాసానా, వెల్కమ్ టు స్టైడ్ ఐడి రాసానా, దీన్ని ఇన్స్పెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు కంప్యూటర్ చూస్తాడు. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్సే ఈ ఎలిమెంట్. ఇదైతే మీరు ఏదైతే బాక్స్ చూస్తున్నారో ఈ బాక్సే ఈ ఎలిమెంట్. యాక్చువల్లీ ఈ బ్లూ కలర్ ఏంటి, ఈ గ్రీన్ కలర్ ఏంటి, ఈ ఆరెంజ్ కలర్ ఏంటి, ఈ పింక్ కలర్ ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ అమౌంట్, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఎలా వచ్చింది, ఈ నెంబర్ ఎలా డిరైవ్ చేస్తున్నారు అసలుకి, దీని ఏమంటామంటే దీని బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ అంటాం. ఈ బాక్స్ మోడల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ సిఎస్, వెరీ ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ పర్సన్. డెఫినెట్లీ 110% దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్, వాట్ ఈస్ బార్డర్ బాక్స్, వాట్ ఈస్ కంటెంట్ బాక్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ దోస్ థింగ్స్. ఓకే, టుమారో క్లాసెస్ చూద్దాం అవన్నీ. సో ఇప్పటి వరకు అయితే సెలెక్టర్స్ వరకు వి జస్ట్ కంప్లీటెడ్ టిల్ సెలెక్టర్స్. అంటే హౌ డు యూ ఇంటిగ్రేట్ సిఎస్ఎస్ అనేది కాన్సెప్ట్ కంప్లీట్ చేసినాం. దెన్ we have unleashed the concept of CSS. Then after that we have tried to understand how do you target the element using selectors. So adi variki enough. Next, యాక్చువల్ కాన్సెప్ట్స్, యాక్చువల్ వర్కింగ్ విత్ ఎలిమెంట్స్. అంటే ఎలిమెంట్స్ కి స్టైలింగ్ అప్లై చేయడం, ఎలిమెంట్ కి స్టైలింగ్ అప్లై చేసేటప్పుడు ఏ ప్రాపర్టీస్ పిక్చర్ లోకి వస్తాయి, ఏ కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాలి, అవన్నీ కూడా ఐ బ్రింగ్ వన్ బై వన్ టు యువర్ పాకెట్స్. ఓకే, సో అవన్నీ స్లోగా మనం చూద్దాము. దట్స్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ సెషన్. మేబీ టుమారో సెషన్ we will be meeting. And one more thing, tomorrow session will be preponed. Are you okay for that? Maybe I'm planning to conduct the session at 5:30. Are you okay? 5:30 కి మీకు ఓకేనా? కానీ ఫ్యూ డేస్, ఒక 1 week వరకు మాత్రం ఇట్ వుడ్ బి సంథింగ్ లైక్. then after I will try to move it to morning times. Okay, now actually the sort of thing is that I need to switch between client and base location. That is actually the problem causing. So I will be confirming whether it's I'll be in base location or client location. Based on that, for 1 week you just want to attend on the evening sessions only. We will be moving it to morning sessions after 1 or 2 weeks. Okay, సో టుమారో నేను సెషన్ మాత్రం 5:30కి ప్లాన్ చేస్తాను, బికాస్ ఎగ్జాక్ట్లీ at 6:30 I have a stand-up call. That's the reason we just take some 3 or 4 minutes of break at that moment. Okay, so that's the reason. Tomorrow 5:30కి మీకు ఓకేనా? మీకు ఓకే అయితే చెప్తాను, లేదంటే యాజ్ యూజువల్ 6 o'clockకే కనెక్ట్ అవ్వమన్నా దట్స్ ఆల్సో ఫైన్ ఫర్ మీ. నో ప్రాబ్లం, ఎనీథింగ్ వుడ్ బి వర్క్డ్ అవుట్ ఫర్ మీ. బట్ sort of we will need to take at exactly 6:30 2 minutes or 3 minutes of break. Okay, then okay, no problem. I'll let you know in group, but it will be mostly on 5:30 only. We'll wrap up at 6:30. Okay, that's the main context. Okay,
ఇంకేం డౌట్స్ లేవు కదా? డౌట్స్ ఏం లేవు కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి. We shall discuss those things, or else we shall wind up today and we shall meet in tomorrow session. No doubts, right? నో అండి. యా, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏమన్నా డౌట్స్ ఇట్లా క్రియేట్ అయినాయంటే దెన్ లెట్ మీ నో, వి షల్ ప్రాక్టీస్. ఆర్ ఇఫ్ యు ఆర్ అవేర్, ఇఫ్ మీరు ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోగలుగుతున్నారంటే దట్స్ గుడ్ ఎనఫ్. ఓకే ఓకే, మీట్ యూ ఇన్ టుమారో సెషన్. బై గైస్. బాయ్ అన్న. యా బై బై. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బై.